Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jade. So, మనం yesterday అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్కి సంబంధించిన ఒక 6 గ్రాండ్ టెస్ట్ అనేది మనం లాంచ్ చేశాం. సో ఆ గ్రాండ్ టెస్ట్ అనేది అందరికీ మనం ఫ్రీగా కండక్ట్ చేశాం. సో ఈ పేపర్ అనేది అంటే మీ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ SCCL నుండి ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారో దానికంటే కొంచెం లెవెల్ ఎక్కువనే ఇచ్చాము. ఎందుకంటే ఇందులో నాకు ఎక్కువ సబ్జెక్ట్ కవర్ కావడం కోసం ఒకే ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేశాం కాబట్టి సో మిమ్మల్ని సబ్జెక్ట్ని టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ పేపర్ అలా నిర్వహించాం. సో పేపర్ అనేది ఏ విధంగా వచ్చినా మీరు రాయగలగాలి. సో ఇలాంటి పేపర్ వచ్చినప్పుడు మీకు టైం సరిపోకపోవచ్చు. మరి ఇలాంటి పేపర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? చూడండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ సబ్జెక్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ వాడాలి. సో ఏ క్వశ్చన్ మీరు ఏ విధంగా చేయాలి ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ క్వశ్చన్, ద వైర్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm. సో ఇనిషియల్గా ఒక వైర్ ఎంత ఉంది? 10 ohm ఉందంట. ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ బై 1/10 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్. యాక్చువల్గా దీన్ని మనం స్ట్రెచ్ చేశాము, బట్ ఎంత ఇంక్రీజ్ చేసిన 1/10 అంటే 1/10 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ అంటే ఎంత? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ అనుకుంటా, క్రాస్ లెంత్ ఇంత, క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంత ఉన్నప్పుడు రెసిస్టెన్స్ R అనుకుందాం. దాని వాల్యూ ఆల్రెడీ 10 ohm ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎప్పుడైతే లెంత్ అనేది 1/10 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ ఇంక్రీజ్ చేయబడిందో స్ట్రెచ్ అన్నాడు. స్ట్రెచ్ కాన్సెప్ట్ అండి, స్ట్రెచ్ అన్నాడు. ఇది మీరు గమనించాలి. స్ట్రెచ్డ్ బై 1/10 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ అంటే ఉన్న లెంత్లో 1/10 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ చేత స్ట్రెచ్ చేస్తే పెరిగింది. సో దెన్ రెసిస్టెన్స్ విల్ బి డాష్ అంటే ఖచ్చితంగా లెంత్ మారుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మనకు ఒక వాటర్ బాటిల్ ఉంది, లీటర్ బాటిల్ ఉంది. అందులో నేను ఒక వాటర్ పోసాను, 1 లీటర్ వాటర్ ఫిల్ చేశాను. ఫిల్ చేసినప్పుడు అదే బాటిల్ తీసుకొని నేను ఇంకొక పైప్లో, సన్నని పైప్లో అదే లీటర్ వాటర్ పోసాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ లెంత్ అనేది పెరుగుతుంది కానీ క్వాంటిటీ అనేది మారట్లేదు, వాల్యూమ్ అనేది మారట్లేదు, బట్ లెంత్ మారుతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా మారుతుంది. మరి లెంత్ మారుతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా మారుతుంది కదా. ఆల్రెడీ లెంత్ ఇచ్చాడు. లెంత్ ఏంది? సో ఎప్పుడైతే లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా మారుతుందో దెన్ వాట్ విల్ బి ద న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్. ఇది క్వశ్చన్. ఇప్పుడు నేను లెంత్ ఏమన్నాడు? L1 ఈక్వల్ టు అంటే ఒరిజినల్ లెంత్లో 1/10 అన్నాడు. 1/10 అంటే ఎంత? 0.1. అంటే యాక్చువల్లీ నీకు ఇంతకుముందు లెంత్ ఎంత అనుకున్నావు? 1 అనుకున్నావు, లేదంటే L అనుకున్నావు, నువ్వు ఏదైనా తీసుకో. ఇప్పుడు దీనికి 1 + 0.1 అంటే ఎంత అండి? 1.1. సో 1.1ని మనం ఏం రావచ్చు? 11/10. అంటే ఇప్పుడు వచ్చిన ఒరిజినల్ లెంత్ L1 ఈక్వల్ టు 11/10. ఎస్, 11/10 టైమ్స్ ఆఫ్ L. అంటే ఎప్పుడైతే నువ్వు స్ట్రెచ్ చేశావో అప్పుడు వచ్చిన నీకు లెంత్ ఎంత? 11/10. సో ఇది అందరికీ అర్థం కావడం కోసమే నేను కంటెంట్ ఇస్తున్నా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నా. లాస్ట్కి ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను చెప్తాను, వినండి. సో ఇప్పుడు మనం క్రాస్ సెక్షనల్ ఏరియా గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ బై కీపింగ్ వాల్యూమ్ యాజ్ కాన్స్టెంట్, నేను వాల్యూమ్ని కాన్స్టెంట్ ఉంచినట్లయితే, సో వాల్యూమ్ అంటే ఒరిజినల్ వాల్యూమ్, నేను స్ట్రెచ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూమ్ అనేది సమానమే ఉంది. అంటే A1 L1 ఈక్వల్ టు A ఇంటూ L. సో నేను వాల్యూమ్ కావాలి, నాకు తెలియని విలువ ఏంటిది? ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా. L1 ఎంత పెరిగింది? 11/10. ఇంకో విషయం గమనించండి, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రెండు అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి లెంత్ 11/10 టైమ్స్ పెరిగింది. అంటే 11/10 టైమ్స్ అంటే ఏరియా అనేది 10/11 టైమ్స్. మీరు డైరెక్ట్గా చేయొచ్చు. సో దిస్ ఈస్ L ఈక్వల్ టు A ఇంటూ L. చూడండి, L క్యాన్సల్. సో ఫైనల్గా ఏరియా 1 ఎంత? 10/11 టైమ్స్ ఆఫ్ A. ఇవన్నీ చేయకూడదు, డైరెక్ట్గా మీరు ఏరియా తీసుకోవచ్చు. ఇక 11/10 టైమ్స్ వచ్చింది అంటే అక్కడ 10/11 టైమ్స్ వచ్చేస్తుంది. ఎందుకు? వాల్యూమ్లో ఏరియా లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు నీకు వచ్చిన క్రాస్ సెక్షనల్ ఏరియా అయింది ఏరియా 1 ఈక్వల్ టు, సో ఏంటిది? 10/11 టైమ్స్ ఆఫ్ ఏరియా. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా, యాక్చువల్లీ రెసిస్టెన్స్ ఈజ్ డిపెండింగ్. మనం 2 పారామీటర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటి క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇంకొకటి లెంత్. సో ఇది న్యూ రెసిస్టెన్స్ అనుకుందాం. ఈ న్యూ రెసిస్టెన్స్ అనుకున్నప్పుడు లెంత్ ఎంత ఇచ్చాడు? 11/10 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ లెంత్. ఓకే, ఏరియా ఎంత ఇచ్చాడు? 10/11 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియా. చూడండి, R1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. అంటే ఇది ఒరిజినల్ రెసిస్టెన్సా కాదా? అంటే 11/10 10/11 అంటే నేను ఇట్లా రాసుకోవచ్చా? 11 స్క్వేర్ 120 1/100. అంటే ఇది ఇంతకు ముందు ఉన్న ఒరిజినల్ రెసిస్టెన్సా కాదా? అంటే R1 ఈక్వల్ టు 120 1/100 ఇంటూ ఒరిజినల్ రెసిస్టెన్స్.
ఒరిజినల్ రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ రెసిస్టెన్స్ పైన ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అంటే 10 ఒక సున్నా క్యాన్సల్. అంటే వాట్ యు ఆర్ గెట్టింగ్ 12.1 ఓం. ప్రాక్టీస్ ఉంటే మీరు క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేస్తారు. నేను ఇక్కడే క్లోజ్ చేస్తా. ఈ 11/10 అంటే ఏరియా అనేది 10/11. సో 11/10 అంటే 10/11 అంటే 121/100 వస్తుంది. ఇంటూ 10 డైరెక్ట్ ఆన్సర్ అయిపోద్ది. సో మీకు అర్థం కావడం కోసమే నేను ఇదంతా ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యూజింగ్ మిల్లిమాన్స్ థీరం ఫైండ్ ద కరెంట్ త్రూ లోడ్ రెసిస్టెన్స్. సో మనకు సర్క్యూట్ ఇచ్చాడు, ఆ సర్క్యూట్లో లోడ్ రెసిస్టెన్స్ మెన్షన్ చేశాడు. మిల్లిమాన్స్ థీరం ఉపయోగించి కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కరెంట్ దేని ద్వారా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బ్రదర్? లోడ్ రెసిస్టెన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆఫ్ 3 ఓం. మరి లోడ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 3 ఓం. ఓకే ఫైన్. ఇప్పుడు విషయం ఏందనంటే మీరు మంచిగా గమనించండి. ఇచ్చిన క్వశ్చన్ అనేది మిల్లిమాన్స్ థీరం ఉపయోగించండి అన్నాడు. ఇది మనం రాసేది కన్వెన్షనల్ ఎస్ఎస్సి జేఈ కన్వెన్షనల్ పేపర్ కాదు, ఐఏఎస్ కన్వెన్షనల్ పేపర్ కాదు. మనం ఏ థీరం ఉపయోగించినా, ఏదన్నా నోడల్ అనాలిసిస్ వాడతావా, మెష్ అనాలిసిస్ వాడతావా, ఏదన్నా వాడొచ్చు. ఏ మెథడ్ ఉపయోగించినా కూడా నువ్వు లోడ్ ద్వారా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందనేది నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈజ్ ఎనఫ్. సో నేను అయ్యి అనుకుంటున్నా. ఇప్పుడు నేను మిల్లిమాన్స్ థీరం ఉపయోగించాను. అన్ని మెథడ్స్లో నోడల్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ అని అనుకుంటున్నా. ఇక్కడ ఒక వోల్టేజ్ V అనుకుంటా. ఇక్కడ చూడండి, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సరే, ఎందుకు మీరు మిల్లిమాన్స్ థీరం వాడరని ఉద్దేశం? ఇక్కడ వోల్టేజ్ డిఫరెంట్గా ఉంది. రెసిస్టర్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ అండ్ సేమ్, బట్ వోల్టేజ్ సేమ్ ఉండి రెసిస్టర్ సేమ్ ఉంటే నేను డైరెక్ట్ చేయగలుగుతా. కానీ నేను ఎందుకు ఇంత కాంప్లికేషన్ క్రియేట్ చేసుకోవడం బై యూజింగ్ మిల్లిమాన్స్ థీరం? సో నేనేం చేస్తాను అంటే నోడల్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు V వాల్యూ వస్తుంది. నేను టార్గెట్ ఫిక్స్ చేస్తున్నా. I కావాలి అని అంటే ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ బై ఇట్స్ రెసిస్టెన్స్ అంటే V/RL అనొచ్చా? సో V/RL అంటే V/3 ఓం అనొచ్చా? సో వాట్ ఈజ్ యువర్ టార్గెట్ రైట్ నౌ? ఫైండింగ్ V. అంటే నువ్వు వీని కనుక్కుంటే నీకు ఆన్సర్ వచ్చినట్లే కదా. దట్స్ ఇట్. అంటే నువ్వు వీని కనుక్కుంటే నీకు ఆన్సర్ వచ్చినట్లే కదా. చలో, నోడల్ అనాలిసిస్. నువ్వు నోడల్ అనాలిసిస్ ఉపయోగించి చేస్తే మంచిగా గమనించండి బ్రదర్. నోడల్ అనాలిసిస్ ఎందుకు చెయ్యాలి అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు మంచిగా గమనిస్తే అర్థమవుతుంది బ్రదర్. ఈ పాత్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై ఈ రెసిస్టెన్స్, ఈ పాత్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై ఇట్స్ రెసిస్టెన్స్, ఈ పాత్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై ఇట్స్ రెసిస్టెన్స్. మీరు ఎక్కడ చూసినా 3 ఓం ఎల్సిఎం తీయడం చాలా ఈజీ. అందుకోసం నేను నోడల్ అనాలిసిస్ చూజ్ చేసుకుంటున్నా. బ్రదర్, ఇంతగానో టైం మీరు తీసుకోవద్దు. ఎగ్జామ్ వాళ్ళు మీకు అర్థం కావడం కోసమే నేను ఇంత తీసుకుంటా. తర్వాత మీరు కమెంట్స్ పెడతారు, సార్ మీకే ఇంత టైం పట్టింది, మాకు టైం పట్టదా? నేను ఇంతగానో టైం తీసుకోను. సో చెప్తున్నాను, మీకు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసమే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సాల్వింగ్ ద న్యూమరికల్. చలో, ఇప్పుడు ఇది పాజిటివ్ అన్నిట్లలో పాజిటివ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. V-8 careful by 3 okay plus V-16 by 3 plus okay V-24 by 3 yes V-24 by 3 plus V/RL how much 3 = 0. చూసారా, LCM అనేది 3 వచ్చింది. నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 0 అయ్యింది. ఇదిగో 1V 2V 3V 4V అంటే నాకు V ఎంత వచ్చింది? 4 times of V. చలో, ఇది 24, ఇది 16 అంటే 20 + 10 30 + 4 + 6 48 -48 = 0. సో ఇప్పుడు నీకు V వాల్యూ ఎంత వచ్చింది? 48/4 అంటే 4 1s 4 2s అంటే V = ఎంత? 4 1s 4 1s 4 2s అంటే 12 volts వచ్చింది. నీ టార్గెట్ ఏంటిది? వాట్ ఈజ్ యువర్ టార్గెట్? ఫైండింగ్ ద కరెంట్ త్రూ RL. చలో, I = get back to V/3. V ఎంత? 12/3 how much? 3 1s 3 4s వావ్, 4 amperes వచ్చింది. చూసారా, 4 amperes. ఆర్ యూ గెటింగ్? ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చు, కానీ సర్క్యూట్స్లో ఏ క్వశ్చన్ని, ఏ మెథడ్, ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తే తక్కువ టైం పడుతుంది. దట్ ఈజ్ ఓన్లీ ద టెక్నిక్ టు క్రాక్ ద ఎగ్జామ్. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ అ నెట్వర్క్ ఈజ్ B. ఒక నెట్వర్క్ ఉందంట, అందులో బ్రాంచెస్ B ఉన్నాయంట. నంబర్ ఆఫ్ నోడ్స్ n ఇచ్చాడంట. అండ్ ద నంబర్ ఆఫ్ డిపెండెంట్ లూప్స్ ఈస్ L ఇచ్చాడు. దెన్ ద నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్ ఈక్వేషన్స్ విల్ బి డాష్. బ్రదర్ అడిగింది నోడ్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. నోడ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? నోడ్ దగ్గర ఏం అప్లై చేస్తాం? కేసీఎల్ అంటే ఏంటిది? కేసీఎల్ ఈజ్ నథింగ్ బట్ నోడల్ ఈక్వేషన్. కేసీఎల్ అంటే నోడల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్
కేసీఎల్ అండ్ ఓమ్స్ లా. అంటే నంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ ఎన్ని బ్రదర్? ఒక్కసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏమనుకోవాలంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న క్వశ్చన్ అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇది ఒక ప్యారలల్ నోడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యారలల్ నోడ్? ఏ నోడ్ దగ్గర అయితే కరెంట్ డివిజన్ జరుగుతుందో దాన్ని మనం ప్యారలల్ నోడ్ అంటాం. సో ఇదొక ప్యారలల్ నోడ్ ఉంది, ఇదొక ప్యారలల్ నోడ్ ఉంది. మరి ఇక్కడ నాకు 2 నోడ్స్ ఉన్నాయి. ఎన్ని నోడల్ ఈక్వేషన్స్ వచ్చినాయి? ఒకే ఒక నోడల్ ఈక్వేషన్తో మనం ఎంటైర్ సర్క్యూట్ని కనెక్ట్ చేసినాం. అంటే 2 నోడ్స్ ఉంటే ఒక నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి, 3 నోడ్స్ ఉంటే 2 నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి, 4 నోడ్స్ ఉంటే 3 నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి, n నోడ్స్ ఉంటే n-1 నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి. కేర్ఫుల్. సో వాట్ ఈజ్ ఆన్సర్? డి. నేను అడిగింది మెష్ ఈక్వేషన్స్ కాదు, నోడల్ ఈక్వేషన్స్. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావని నీకు ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, n-1. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం పవర్. ఇది యాక్చువల్లీ ఇది టైం టేకింగ్ క్వశ్చన్, కానీ టైం టేకింగ్ అని మనం క్వశ్చన్ని సాల్వ్ చేసేంత వరకు కూడా తెలియదు. సో ఫస్ట్ కూడా నేను అంటే ఈజీ క్వశ్చన్ అనుకున్నాను. ఈ క్వశ్చన్ని కూడా మనం ఈజీగా చేయడానికి నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం పవర్ ఇన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు లోడ్. బ్రదర్, సోర్స్ నుండి లోడ్కి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ ఒక సోర్స్ ఉంది, ఇక్కడ ఒక లోడ్ ఉంది. లోడ్ ఎక్కడైనా ఉండొచ్చు, దానికి ఇది కూడా ఒక సోర్స్ ఉంది. సో మనకు మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ నుండి మ్యాక్సిమం పవర్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. అయితే ఇప్పుడు మనకు యాక్చువల్గా మనకు పీ మ్యాక్సిమం ఫార్ములా చూద్దాం. పీ మ్యాక్సిమం ఈక్వల్ టు VTH స్క్వేర్ బై 4 టైమ్స్ ఆఫ్ RTH. సో యూనిట్స్ ఏంటిది? వాట్స్. బ్రదర్, ఇక్కడ విషయం ఏంది అని అంటే ఇక్కడ మనకు అన్నోన్ వేరియబుల్స్ టు ఫైండ్ ద మ్యాక్సిమం పవర్. VTH అనేది ఒక అన్నోన్ వేరియబుల్, RTH అనేది ఒక అన్నోన్ వేరియబుల్. అంటే మనం 2 కనుక్కోవాలి, పక్కా కనుక్కోవాల్సిందే. సో VTH ఫస్ట్ RTH కనుక్కుందాం. RTH ఏం చేస్తాం? వైల్ యు ఆర్ సాల్వింగ్ న్యూమరికల్స్ అంటే విత్ ద ప్రజెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, మనకు కొన్ని రూల్స్ తెలవాలి. అంటే యు ఆర్ ఫేసింగ్ సమ్ ట్రబుల్స్, ఎందుకంటే కరెంట్ సోర్స్ ఉంది, అదేవిధంగా వోల్టేజ్ సోర్స్ ఉంది. వోల్టేజ్ సోర్స్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. సో ఎక్కడైతే లోడ్ ఉందో నువ్వు దాన్ని టార్గెట్ టెర్మినల్స్ ఫిక్స్ చేయాలి. సో ఒకవేళ అడిగిన లోడ్ దగ్గర ఏమైనా టార్గెట్ టెర్మినల్స్ మధ్యలో ఏదైనా ఎలిమెంట్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత లుక్ ఇన్ టు ద సర్క్యూట్. ఇప్పుడు చూడండి. సో 8 ohm ఆఫ్టర్ రీప్లేసింగ్ విత్ షార్ట్ సర్క్యూట్ 20 voltage, 8 ohm అండ్ 10 ampere అనేది ఓపెన్ సర్క్యూట్, 1 ohm ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అంటే RTH ఈక్వల్ టు, నేను ఇక్కడ రాస్తా వాల్యూ మొత్తం సాల్వ్ చేయను. RTH ఈక్వల్ టు 8 1 ప్యారలల్ ఉన్నాయి కదా. సో 8 into 1/1 + 8 అంటే ఎంత? 9. అంటే నీకు ఎంత వచ్చింది? 8/9 ohms. చలో, RTH ఈక్వల్ ఎంత వచ్చింది బ్రదర్? 8/9 ohms. ఎందుకు? 8 into 1/1 + 8. నేను ఇది తీసేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకుంటా. ఒకసారి చూడండి. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద VTH, అంటే నేను VTH వాల్యూ కనుక్కోవడానికి నేను ఈ సర్క్యూట్ తీసుకుంటున్నా. ఒక్కసారి చూడండి. సో యాక్చువల్లీ ఇది ఓపెన్ సర్క్యూట్. ఎందుకు? ఇక్కడ మనకు మ్యాక్సిమం పవర్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాడు కాబట్టి దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేసుకొని అక్కడ మనం VTH ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది ఎంత వస్తుంది? కరెంట్ ఎంత ఇచ్చాడు? సో 10 ampere ఇచ్చాడు. సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 1 ohm రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 20 volts. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 8 ohm. కేర్ఫుల్. ఇక్కడ విషయం ఏంటంటే దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్, ఇది ప్లస్. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే VTH, అదే కదా VTH మనం ఇక్కడ కనుక్కుంటేనే కదా VTH. 8 ohm, 20 volts, 1 ohm, 10 ampere. ఫైన్. సరే, ఇక్కడ ఏం చేయాలని ఉద్దేశం, మీకు వచ్చే ఐడియాస్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇదే క్వశ్చన్ని మనం మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఎట్లా సాల్వ్ చేయొచ్చు సార్ అని ఉద్దేశం. సపోజ్ నాకు VTH కావాలి. కరెంట్ సోర్స్ని 1 ohmని నేను ప్యారలల్ ఉంది కదా, దీన్ని నేను వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే నాకు ఒక సింపుల్ లూప్ ఈక్వేషన్ వస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ VTH ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆఫ్టర్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్. కానీ నేను అట్లా చేయను. ఎందుకు? నేను KCL ఈక్వేషన్ అప్లై చేస్తా. సో చూడండి, ఇక్కడ V అనుకుంటా. దిస్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఇది గ్రౌండ్ పొటెన్షియల్ కదా, అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత? 0 volts. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత? 0 volts. అంటే 0 volts అంటే ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్. అంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఇప్పుడు మనం ఏమనొచ్చు? V ఈక్వల్ టు VTH అనుకోవచ్చా లేదా? అరే యార్, ఇది V, ఇది లోయర్ పొటెన్షియల్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 nodes ఈజ్ నథింగ్ బట్ VTH. అంటే నువ్వు V వాల్యూ అనుకున్నట్టే VTH అనుకున్నట్టే కదా. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్
కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్ నువ్వు కన్వర్ట్ చేసిన అనుకో, ఫస్ట్ ఒక కన్వర్షన్ చేయాలి, మళ్ళీ లూప్ ఈక్వేషన్ తీసుకోవాలి. లూప్ ఈక్వేషన్ ఎందుకు తీసుకోవాలి? టోటల్ లూప్ ఈక్వేషన్ కరెంట్ను ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకోవాలి. మళ్ళీ ఇందులో కానీ లూప్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకోసమే నా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ వాడండి. ఇప్పుడు ఏం చేస్తాం, కేసీఎల్ ఈక్వేషన్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఇది V మైనస్, కేర్ఫుల్గా అప్లై చేయాలి, V మైనస్ 20/8, ఓకే, V మైనస్ 20/8. నెక్స్ట్ ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది? ఓకే, ఇక్కడ ఇంకొక రెసిస్టర్ ఉందిగా, V/1, కేర్ఫుల్. ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది? కరెంట్ ఎంటరింగ్ ఎనీ నోడ్ విల్ బి టేకెన్ యాస్ -10. అంటే నేను డైరెక్ట్ 10 రాయొచ్చా? -10 అన్ని ఇక్కడ ఈక్వేషన్ రాస్తున్నా, డైరెక్ట్ 10 ఆంపియర్ అని రాయొచ్చా? రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 10. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎల్సిఎం ఎంత? 8. అంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఎంత? 8 × 10, 80. సో V మైనస్ 20 ప్లస్ 8V ఈక్వల్ టు 80. నేను డైరెక్ట్ ఇచ్చేసాను. 8V ప్లస్ V ఎంత? 9V ఈక్వల్ టు ఎంత? ఇగో 80 + 20 ఎంత? 100. ఇప్పుడు నీకు V వచ్చింది అంటే VTH వచ్చినట్ట లేదా చెప్పండి? దాట్స్ ఇట్. ఎంత ఈజీగా ఉన్నది? ఎస్ ఆర్ నో? వెరీ ఈజీ. ఇప్పుడు నేను ఈ VTH వాల్యూని మ్యాక్సిమం పవర్లో అంటే సబ్స్టిట్యూట్ చేస్తా. VTH స్క్వేర్ ఎంత ఉంది? 100/9. అంటే నేను ఇట్లా మల్టిప్లై చేస్తా 2 times, 100/9. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 4 times of RTH, 1/4. RTH ఎంత వచ్చిందండి? RTH 8/9. అంటే పైకి తీసుకెళ్తే న్యూమరేటర్లో 9 వెళ్తుందా లేదా? చలో ఒక పని చేద్దాం. 4 1s, ఒక 9 క్యాన్సల్, ఒక 9 క్యాన్సల్, 4 1s 425s, అంతే కదా? ఓకే, 4 2s 425s, అంటే 25 4 100. ఓకే, 4 2 8, 4 25 100. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 628, 625, 25 × 25. సో 9 2s 18. సో దీన్ని మీరు చేస్తే డెఫినెట్లీ ఎట్లా అంటే 625, నేను అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నా కూడా మీకు ఏమొస్తుంది? 25 or 35. ఓకే, ఒక పని చేద్దాం. 625ని నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ బై 20 అనుకుంటున్నాను. 20 ఎగ్జాంపుల్, 2 3s 2 1s 2 2s సంథింగ్, అంటే మనకి ఏమొచ్చింది? 31.2 వస్తుంది. అంటే మనం కింద ఏం చేసినాం? వాల్యూ పెంచినామా లేదా? వాల్యూ పెంచినామంటే యాక్చువల్గా వాల్యూ ఏం చేయాలి? తగ్గాలి. అంటే నీకు వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 31.2 వస్తుంది. అంటే నీకు 31 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ, అదేవిధంగా 31కి క్లోజ్గా ఉండే వాల్యూ ఏది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్? ఇదొక కలర్ కోడింగ్ అడుగుతున్నాడు రెసిస్టర్ యొక్క. వెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్ ఈజ్ 50 ohm ప్లస్ ఆర్ మైనస్ 2% ఓమ్స్. బ్రదర్, టోలరెన్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టోలరెన్స్, రెడ్కి టోలరెన్స్ 2% ఉంటుంది. చూడండి, రెడ్కి టోలరెన్స్ 2%, అదేవిధంగా గోల్డ్కి టోలరెన్స్ 5%, సిల్వర్కి టోలరెన్స్ 10%, నో కలర్కి టోలరెన్స్ 20%. 2% ప్లస్ ఆర్ మైనస్, గోల్డ్ 5%, సిల్వర్ 10%, నో కలర్ 20%. కానీ మనకి ఇక్కడ లుకింగ్ ఎట్ ద ఆప్షన్స్, మనకి ఇక్కడ టోలరెన్స్ 2% అంటే రెడ్ ఉండాలి కదా. ఆప్షన్ బి ఈజ్ గాయాబ్. ఓకే, మీరు బిగినర్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అండి. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్. నేను కలర్ నేమ్స్ ఇస్తాను. ఇదేంటిది? బ్లాక్. ఓకే, ఇదేంటిది? బ్రౌన్. ఇదేంటిది? రెడ్. ఇదేంటిది? ఆరెంజ్. ఇదేంటిది? ఎల్లో. ఇదేంటిది? గ్రీన్. ఇదేంటిది? బ్లూ. ఓకే, ఇది వైలెట్. ఇది గ్రే. ఇది వైట్. చాలో లుక్ ఎట్ ద బోర్డ్. 1 by 1 మనం ఇక్కడ మాట్లాడదాం. ఎందుకు అనేది నేను మాట్లాడతా, ఒకసారి చూడండి. సో ఇది కనుక ఐడియా ఉంటే మీరు చేయడం ఈజీ. సో 0 1 2 3 4 5 6 7 8 9. కేర్ఫుల్. ఇక్కడ చూడు బ్రదర్, ఫస్ట్ ఏముంది చూడండి, లాస్ట్ నుండి వస్తుంది. లాస్ట్ కలర్ వచ్చి టోలరెన్స్, లాస్ట్ నుండి నెక్స్ట్ కలర్ వచ్చి నార్మల్గా మనం ఇది ఆప్షన్ గాయాబ్. ఇది చూద్దాం, మల్టీప్లయర్ అంటాం. ఏంటిది బ్రదర్? మల్టీప్లయర్ లెక్కలో తీసుకోవాలి. కేర్ఫుల్, మల్టీప్లయర్.
ఆప్షన్ ఎలిమినేషన్ ప్రొసీజర్ చెప్తా. ఫస్ట్ ఎవరు ఉండాలి? 5. 5 ఏ కలర్ ఉన్నది బ్రదర్? 5 గ్రీన్. అంటే గ్రీన్ ఉండాలి. ఆల్రెడీ చూడండి ఇది పోయింది, మనం పోయిన దాని గురించి మాట్లాడకండి. ఇది పాసిబిలిటీ ఉంది. గ్రీన్ ఇందులో ఉందా? లేదు. అంటే మనకు ఈ 2 ఆప్షన్స్, ఆల్రెడీ ఇది బి పోయింది, ఆప్షన్ ఏ ఆప్షన్ డి, ఇప్పుడు మనకు పాసిబిలిటీ ఉంది. సి కూడా పోయింది. చూసారా ఎలిమినేషన్ ప్రాసెస్. అయినా కూడా మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. సో నీకు ఎంత రావాలి? 50. అంటే 50 అంటే ఏం రావాలి? ఫస్ట్ నేను 5 యూజ్ చేశాను, 5 వచ్చింది. దేనివల్ల వచ్చింది? నాకు 5 గ్రీన్ వల్ల వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? 0. అంటే నెక్స్ట్ ఏం ఉండాలి? బ్లాక్. మళ్ళీ రెండిట్లలో బ్లాక్ ఉన్నది. ఓకే ఫైన్, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, చేయాల్సిందే. ఇక మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది మల్టిప్లయర్ ఇంటూ 10 to the power of దాని యొక్క నంబర్, 10 to the power of దాని యొక్క నంబర్. ఇప్పుడు దీని యొక్క నంబర్ ఎంత? బ్రౌన్ యొక్క నంబర్ 1. ఇక్కడికి మనం స్టాప్ చేయాలి. ఒకవేళ నేను బ్లాక్ యూజ్ చేశాను అనుకో, ఎందుకు మనకు ఆప్షన్లో బ్లాక్ ఉంది కదా, బ్లాక్ యొక్క నంబర్ ఎంత? 0. 10 to the power of 0. 10 to the power of 0 అంటే ఎంత? 1. అంటే 10 to the power of 0 అంటే ఎంత? 1. అంటే నీకేమొస్తుంది? 50. కానీ నువ్వు ఎప్పుడైతే బ్రౌన్ సబ్స్టిట్యూట్ చేస్తావో 50 into 10 to the power of 1 ఎంత? 10. అంటే నీకేమొచ్చింది? 500. నీకు ఇచ్చింది 500 ఓమా? రాంగ్. నీకేంటిది ఇచ్చింది? 50 ఓం. అంటే ఆన్సర్ ఏంది? ఆప్షన్ ఏ ఆల్సో గయా, ఆప్షన్ డి ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఇది మీకు టైం టేకింగ్ క్వశ్చన్స్. ఇలా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తేనే బెటర్. ప్రతి ఆప్షన్కి మీరు 50 ఓం వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటే వేస్ట్. మీరు 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్ చెక్ చేయాల్సి వచ్చింది లాస్ట్కి. ఎందుకు? బై యూజింగ్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉపయోగిస్తే మీకు చాలా టైం సేవ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు ఇన్ టైంలో. ఒకవేళ నీకు టైం లేదనుకో, ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తే లాస్ట్కి 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేసి వస్తావా లేదా? ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు గివెన్ నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు టైం కన్జ్యూమ్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ అండి. టైం కన్జ్యూమ్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్. మీరు ఏదైనా డైరెక్షన్లో వెళ్ళండి బ్రదర్. కరెంట్ ఎంటరింగ్ ప్యాసివ్ ఎలిమెంట్ విల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. కరెంట్ అంటే మనకు ఆల్రెడీ యాక్టివ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం విత్ పొలారిటీస్, అలా డౌటే లేదు. మీరు చాలా కేర్ఫుల్గా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. వాడు డైరెక్షన్ ఇచ్చాడు, వాడు ఏదైనా డైరెక్షన్ ఇవ్వని, అదే డైరెక్షన్లో వెళ్ళాలని ఏమీ లేదు. సో మీరు ఎట్లా వెళ్ళినా మనకు ప్రాబ్లం లేదు. సో కేర్ఫుల్గా గమనించండి. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నప్పుడు మనం పొలారిటీస్, నేను ఎక్కడి నుండి స్టార్ట్ అయినా ప్రతి ఎలిమెంట్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఫస్ట్ పొలారిటీ తీసుకుంటే ఫస్ట్ పొలారిటీ తీసుకోవాలి అన్నిట్లలో. నువ్వు ఏ ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ చేసినా నెక్స్ట్ పొలారిటీ అంటే సెకండ్ పొలారిటీ తీసుకుంటే సెకండ్ పొలారిటీ తీసుకోవాలి అన్నిట్లలో. సపోజ్ కరెంట్ డైరెక్షన్ చాలా కేర్ఫుల్ ఉండాలి. బ్రదర్ ఇది ఏంటిది? పాజిటివ్, అందరికి కనబడుతుంది కదా. ప్లస్ E1 అంటే మైనస్ E1. కేర్ఫుల్, మీరేం వరి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అప్లై చేస్తారు. కొందరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. నేను మైనస్, ప్రతి దాంట్లో ఫస్ట్ నేను చూసుకోవాలి. ఇది ప్యాసివ్ ఎలిమెంటా కాదా? కరెంట్ ఎంటరింగ్ విల్ బి టేకెన్ యాజ్ I4 అనే కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్. I4 R4. ఎస్, అన్ని మనకు 4లే ఉన్నాయి. I4 R4, I3 R3. సో కాబట్టి మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఇది I1 ఎంటరింగ్ లీవింగ్, I1 R1. కేర్ఫుల్ I1 R1. క్లియర్ ఆర్ నాట్? చలో ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది. I2 డౌన్వర్డ్స్ ఉంది అంటే ఇది ఎంటరింగ్ విల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్, లీవింగ్ విల్ బి టేకెన్ యాజ్ నెగిటివ్. అంటే నువ్వేం తీసుకోవాలి? I2 R2. చలో ఇక్కడ ఇంకొకటి, ఇది పాజిటివ్. సో E2 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీ కాన్సన్ట్రేషన్ని మీరు నమ్మి మీరు మోసపోయే పాయింట్ ఇక్కడే ఉంది. బ్రదర్ కరెంట్ I3 ఎట్లా వస్తుంది? ఈ డైరెక్షన్లో వస్తుందా? వాడు అనుకున్న డైరెక్షన్ ఇది, వాడు ఇచ్చిన డైరెక్షన్ అది కాదు. మనం చూడాల్సింది కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయా, లీవ్ అవుతున్నాయా. చూడు, కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుందా లేదా? I3. కరెంట్ ఇక్కడ లీవ్ అవుతుందా లేదా? I3 into R3 అంటే మైనస్, నువ్వు ఇట్లా వస్తున్నావు కాబట్టి మైనస్ I3 into R3. ఇంకేమైనా ఉన్నాయా లెఫ్ట్ ఓవర్ థింగ్స్? నథింగ్. ఈక్వల్ టు 0. సార్ ఇలాంటి ఆప్షన్ లేదు కదా అని అంటే, సో నువ్వు మల్టిప్లై విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్. నువ్వు మల్టిప్లై చేసినావు అనుకో, ఫస్ట్ ఏముంది? I1 I2 I3. చలో మనం ఇదే ఆర్డర్లో వెళ్దాం. ఫస్ట్ I1 తీసుకో, మైనస్తోనే మల్టిప్లై చేయి. I1 R1 I2, ఇది మైనస్ కదా, మైనస్ I2 R2 అయిపోయింది. నెక్స్ట్ I3 ఎక్కడుంది? ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ప్లస్ I3 R3. ప్రతి ఒక్కదాన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ I4, ఇది మైనస్ అవుతుంది. మైనస్ I4 R4. మిగిలిన ఏంటిది? E2. ఫస్ట్ ఏమున్నది? E2. ఓకే, నో ప్రాబ్లం. E1 మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ E1 మైనస్ వేర్ ఇస్ దిస్? E2 మైనస్ E2 మైనస్తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 0. సో నువ్వు ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తావా? నీ ఇష్టం. మైనస్ I1 R1 మైనస్ I2 R2
-i3 రాలేదు మనకు +i3 వచ్చింది. ఆప్షన్ ఏ గయాబ్, ఆప్షన్ బి గయాబ్. కేర్ఫుల్గా చూసుకోండి అక్కడ ఈక్వేషన్. నెక్స్ట్ మనకు ప్లస్ రావాలి, ప్లస్ ఇక్కడ వచ్చింది. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, వచ్చిందా లేదా? ఆప్షన్ డి ఆల్సో గయాబ్, డైరెక్ట్ చెప్పొచ్చు. -i1 -i2 -i3 రావాలి. ఇక్కడ +i3 r3 రావాలి. ఇడు ఏమి ఇచ్చాడు? -i3 r3 ఇచ్చాడు. సో డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేర్ఫుల్ అర్థమవుతుంది కదా? చలో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కన్జ్యూమ్స్ నీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ, నీ సబ్జెక్ట్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. బ్రదర్ ఈ ఎగ్జామ్ రాయాలి అని అంటే నీ నాలెడ్జ్ అప్లై చేయాలి. దట్ మీన్స్ నువ్వు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నా ఆ సబ్జెక్ట్ అప్లై చేయాలి అండ్ కామన్ సెన్స్ కూడా ఉపయోగించాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్. సో 12 వాట్ ఇచ్చాడు ఎలక్ట్రిక్ పవర్. బ్రదర్ ఏ ఎలిమెంట్స్ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి? ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయా లేదా? మరి ప్యాసివ్ ఎలిమెంట్స్లో నేనేం చెప్పినా, కరెంట్ ఎంటరింగ్ మస్ట్ బి టేకెన్ యాజ్ పాజిటివ్, కరెంట్ లీవింగ్ మస్ట్ బి టేకెన్ యాజ్ నెగటివ్. చూడు, నీకు పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. బ్రదర్ మోసపోవద్దు. కానీ అన్లక్కీగా నీకు ఆల్ ఆఫ్ ది ఏబో ఇవ్వలేదు. చూడు, 4 ముళ్ళ 12, 6 రెంట్ల 12, 4 ముళ్ళ 12. చూశారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టర్ తీసుకుంటా. రెసిస్టర్ తీసుకున్నప్పుడు అందులో యొక్క కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఎంటరింగ్ ఏం తీసుకుంటావు నువ్వు? పాజిటివ్. లీవింగ్ ఏం తీసుకుంటావు నువ్వు? పాజిటివ్. చలో బ్రదర్, కరెంట్ డైరెక్షన్ అంటే ఎంటర్ అవుతుందంటే ప్యాసివ్ ఎలిమెంటేగా. కరెంట్ నెగటివ్ పొలారిటీని ఎంటర్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కరెంట్ ఎంటరింగ్ నెగటివ్ పొలారిటీ, రాంగ్. కరెంట్ ఎంటరింగ్ పాజిటివ్ పొలారిటీ అంటే ఎస్. అంటే యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఏ ఎలిమెంట్లో అయితే ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ 12 వస్తుందో అది అనుకున్నా. అది ఇక్కడ నాకు పాసిబుల్ కాదు, ఎందుకంటే అన్నింటిలో సేమ్ వస్తుంది, అది వాడరాదు. సో డెఫినెట్లీ నువ్వు చెక్ చేయాల్సిందే రూల్స్ ప్రకారం. సో ఆప్షన్ ఏ అండ్ డి ఎక్కడ? ఆప్షన్ ఏ ఈజ్ ఓన్లీ కరెక్ట్. అంటే ఇది అంటే ఇది ఏ, ఇది డి. ఆప్షన్ స్మాల్ ఏ, ఇగో ఇది కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. Obtain the Thevenin's equivalent circuit VTHని RTHని for the following network. ఈ క్రింద ఇచ్చిన నెట్వర్క్లో VTH విలువ RTH విలువ కనుక్కోండి అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఒక పని చేద్దాం బ్రదర్. మనం ఒక పని చేస్తే రెసిస్టెన్స్ ఒకవేళ 6 ఓం వచ్చింది అనుకోండి RTH, మనం డైరెక్ట్ ఆప్షన్ ఏ టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ అంటే RTH 5 ఓం వచ్చింది అనుకో, ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. సరే, ఎందుకు మీరు RTH ఫైండ్ అవుట్ చేస్తారని మీ ఉద్దేశం. ఫైండింగ్ RTH ఈజ్ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ టు VTH. కాబట్టి RTH నువ్వు చూస్తే వోల్టేజ్ సోర్స్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. 3 ఓం 6 ఓం అంటే 3 ఓం 6 ఓం ప్యారలల్ ఉంది కదా, దీన్ని చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 3 × 6, 3 + 6 9, 3 3s 3 2s అంటే నీకు RTH ఎంత వచ్చింది? 2 ఓం. RTH 2 + 3 ఇది 2 ఓం, ఇది 3 సిరీస్లో ఉంది కాబట్టి 2 + 3 ఎంత? 5 ఓం. అంటే నీకు 5 ఓం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఇలా ఉంటాయి క్వశ్చన్లు. మనం ఎలిమినేషన్ చేసినా కూడా ఎలిమినేషన్ కావు. ఇదే క్వశ్చన్ పేపర్ని మనం టైం టేకింగ్ అంటాం. అంటే డెడ్లీ ఆప్షన్ ఏ గయాబా కాదా? ఇక మన ఆప్షన్ VTH అనుకున్నాక ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసినా వేస్టే. అప్పుడు మనం ఏం చేస్తాం? VTH ఫైండ్ అవుట్ చేయాలి. VTH అంటే ఇదేనా కాదా? ఎస్, VTH. కానీ నాకు ఇక్కడ బెస్ట్ మెథడ్ నోడల్ అనాలిసిస్ అనుకోవచ్చా లేదా? ఒక వోల్టేజ్ అనుకున్నప్పుడు ఇక్కడున్న పొటెన్షియల్ ఇది గ్రౌండ్ పొటెన్షియల్ అనుకో. ఈ గ్రౌండ్ పొటెన్షియల్ ఎంత బ్రదర్? 0 వోల్టేజ్. అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నోడ్ అండ్ దిస్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ VA కదా. అంటే ఈ వోల్టేజ్ అంటే ఏంటిది? VTH కాదా? సార్ ఇక్కడ 3 ఓం ఉంది కదా, 3 ఓం ద్వారా డ్రాప్ కన్సిడర్ చేయాలంటే అరే యార్ ఇట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ అన్నప్పుడు కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది? కరెంట్ ఫ్లో కాదు కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కరెంట్ ఫ్లో కానప్పుడు డ్రాప్ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఈ బ్రాంచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది VTH కాదా? దేర్ఫోర్ ఐఎమ్ ఫిక్సింగ్ మై టార్గెట్. VTH ఇస్ నథింగ్ బట్ V. నేను KVL ఈక్వేషన్ నోడల్ ఈక్వేషన్ అప్లై చేస్తాను. చలో, ఇక్కడ విత్ రెస్పెక్ట్ దిస్ నోడ్ దిస్ ఈస్ +20, ఎందుకంటే ఫస్ట్ పొలారిటీ ప్లస్. విత్ రెస్పెక్ట్ దిస్ నోడ్ దిస్ ఈస్ -10. కేర్ఫుల్. చలో, V - 20 అంతేనా? V - 20/3. అదేవిధంగా V + 10/6 ఓం. ఇక్కడ ఏమనుందా? అంతే, ఒకే ఒక నోడల్ ఈక్వేషన్. నేను నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాను. నోడల్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. చలో, ఓకే, LCM ఎంత? 6.
సో ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి 2తో 2v 20 40 సో ప్లస్ v అంతే కదా ప్లస్ 10 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 0 v 2v 3v అంటే -30 ప్లస్ -40 ప్లస్ 10 ఎంత -30 ఈక్వల్ టు 0 అంటే v ఈక్వల్ టు ఎంత వచ్చింది 10 volts అంటే v ఈక్వల్ టు 10 volts అంటే VTH ఈక్వల్ టు 10 volts కాదా ఎస్ ఇప్పుడు మనకు 10 volts ఉండాలి ఇగో 10 volts 5 ohm ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ దట్స్ ఇట్ ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలి చాలా ఈజీ అండి ఏ ప్రొసీజర్ వాడడం అనేది ఇంపార్టెంట్ అనేది చూసుకో అబ్బబ్బబ్బా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో డిటర్మైన్ ద కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ I1 I2 I3 అన్నాడు దీన్ని అసలు పెన్ పేపర్ వాడాల్సిన అవసరం లేదు మీరు మంచిగా గమనించాలి బ్రదర్ డిటర్మైన్ ద కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ I1 I2 I3 అండ్ I4 రెస్పెక్టివ్లీ అన్నాడు వాడు ఇచ్చిన ఆర్డర్లోనే మనం చేయాలి మనకు నచ్చిన ఆర్డర్ చేస్తే అంటే వర్కౌట్ కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటేనే కానీ నీకు I1 వచ్చేది 12 ohm ప్యారలల్ అనొచ్చా లేదా 12 ohm సమానమైన విలువలు గల రెసిస్టర్లు ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు నీకు వాల్యూ ఎంత అవుతుంది హాఫ్ ఆఫ్ ది ఈచ్ రెసిస్టర్ అంటే 12 అంటే నీకు ఎంత వస్తుంది 6 మళ్ళీ 6 ohm ఏ విధంగా ఉన్నాయి ప్యారలల్ 6 అంటే వాల్యూ ఎంత వస్తుంది 3 ఇప్పుడు 3 ohm 7 ohm ఏ విధంగా ఉన్నది సిరీస్ అంటే 7 + 3 ఎంత 10 అంటే వోల్టేజ్ ఎంత 60/10 ఎంత 6 ఆంపియర్ అంటే ఖచ్చితంగా నీకు I1 వాల్యూ 6 ఆంపియర్ ఉండాలనా లేదా ఆప్షన్ ఏ గయాబ్ ఎందుకంటే I1 = 8 ఉంది అదేవిధంగా ఆప్షన్ సి ఆల్సో గయాబ్ ఎస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎస్ ఆర్ నో చేయొద్దు పెన్ పేపర్ వాడద్దు చలో ఇప్పుడు నాకేందనంటే ఇక్కడ వచ్చే మొత్తం కరెంట్ ఎంత బ్రదర్ ఇక్కడ వచ్చే కరెంట్ ఎంత 6 ఆంపియర్ కానీ చూడండి 12 ohm ప్యారలల్ ఉన్నాయా లేదా అంటే దీన్ని నేను ఒక్క రెసిస్టర్గా భావిస్తాను 12 ohm చేస్తే ఎంత వస్తుంది 6 ఇప్పుడు నాకు రెండు ప్యారలల్ బ్రాంచ్లు ఉన్నాయి అంటే 6 ohm ఒక బ్రాంచ్ 6 ohm ఒక బ్రాంచ్ అంటే రెండు ఈక్వల్లీ అపోజింగ్ అంటే రెండు ఈక్వల్లీ అపోజింగ్ అంటే ఇక్కడ వచ్చే కరెంట్ ఏదైతే 6 ఆంపియర్ కరెంట్ ఉందో ఆ 6 ఆంపియర్ని సమానంగా పంచుకుంటాయి అంటే ఇక్కడ 3 ఆంపియర్ రావాలా లేదా I3 మస్ట్ బి వెర్ ఇస్ దిస్ I3 మస్ట్ బి 3 ఆంపియర్ మళ్ళీ ఎలిమినేషన్ చేయడానికి లేదు ఇప్పుడు మనకున్న ఇంకొక 6 ohm ద్వారా రెండు 12 ohm రెసిస్టర్స్ని మనం ప్యారలల్ కనెక్ట్ చేసినామా లేదా అలా కనెక్ట్ చేసిన మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 6 ohm అలా మనం రెండు రెసిస్టర్లు మనం ప్యారలల్ కనెక్ట్ చేసినామా లేదా 12 ohm ఇప్పుడు ఈ 3 ఆంపియర్ని 12 ohm రెసిస్టర్లు సమానంగా పంచుకుంటాయి అంటే 1.5 వావ్ అంటే I2 వాల్యూ 1.5 రావాలి I2 వాల్యూ I4 కూడా 1.5 రావాలి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ చూసారా ఆప్షన్ డి ఏమన్నా మనం పెన్ పేపర్ వాడామా లేదు సో ఈ క్వశ్చన్ని చాలా తంటాలు పడి మనం ఏం చేస్తామనంటే KCL KVL డిఫరెంట్ సోర్స్ ఏమేమో చేస్తారు ఇవన్నీ అవసరం లేదు కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి ఎగ్జామ్ హాల్లో స్మార్ట్గా ఆలోచిస్తేనే మనం ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయొచ్చు చలో నెక్స్ట్ క్వశ్చన్ 2 coupled inductors L1 = 0.2 Henry L2 = 0.8 Henry have coefficient of coupling equal to 0.8 the mutual inductance M is dash యాక్చువల్గా ఇక్కడ మనకు 4 వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాడు సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈ నాలుగిటికి సంబంధం ఉన్న ఫార్ములా ఏంది M = K × L1 L2 నువ్వు M వాల్యూ అనుకుంటే నిన్ను అడిగింది ఏంటిది ద మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత అనే కదా M = K వాల్యూ ఎంత ఇచ్చాడు 8 బ్రదర్ క్యాలిక్యులేషన్స్ స్మార్ట్గా చేయడం కూడా ఒక ఆర్ట్ సో నేను ఎట్లా చేస్తున్నానో గమనించండి నాకంటే బెటర్గా చేస్తే నో ప్రాబ్లం సో L1 = 0.2 అంటే 2/10 అని రాయొచ్చా లేదా సో L2 = 0.8 8/10 అని రాయొచ్చా లేదా యాక్చువల్లీ వీఆర్ నాట్ గుడ్ ఎట్ ఫ్రాక్షన్స్ అందుకోసం నేను ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తున్నా బ్రదర్ ఇది 8/10 దీన్ని అలాగే ఉంచు ఇది 8 2 16 √16 అంటే ఎంత 4గా రాయొచ్చా లేదా ఇది √100 ఏం రాస్తావు 10 8 4 32 8 32 10 × 10 100 అంటే 0.32 ఫైనల్ యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్రాక్షన్ చూడండి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వే నెక్స్ట్ క్వశ్చన్ 2 coils having self inductance of 3 Henry సెల్ఫ్ ఇండక్టెన్స్ 3 Henry అండ్ 2 Henry రెండు కాయిల్స్ ఉన్నాయంట వాటి యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూస్ 3 Henry 2 Henry రెస్పెక్టివ్లీ హ్యావ్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 Henry బట్ టిల్ నౌ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ whether these two coils are mutually aiding or mutually opposing. Try to understand. So they are connected in series. Fine. ఏ విధంగా కనెక్ట్ చేశారు series and carry a current of 4 ampere current. ఎంత కరెంట్ క్యారీ చేస్తుందంట 4 ampere. Calculate the energy of magnetic field when they self and mutual fluxes are in the same direction. అరే యార్ సేమ్ డైరెక్షన్ అంటే ఏంటిది మ్యూచువల్లీ ఎయిడింగ్
మ్యూచువల్లీ ఎయిడింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఫార్ములా తీసుకో. ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ LI² జౌల్స్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ రెస్పెక్టివ్లీ? జౌల్స్. కేర్ఫుల్ బ్రదర్, నీకు L వాల్యూ కనుక్కోవాలి. L అంటే ఇక్కడ L ఈక్వలెంట్ L1 + L2 + 2M అంటే ఏంటిది? ఇది మన యొక్క రెండు ఇండక్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేసి వాటిని మ్యూచువల్లీ ఎయిడింగ్ అన్నప్పుడు తీసుకోవాలి. L1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 3. L2 విలువ ఎంత ఇచ్చాడు? 2. మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? వాట్ ఈస్ దిస్? 2 అంటే హ్యావ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ 2. చలో 3 + 2 5, 2 2s 4 అంటే నేను ఏమనొచ్చు? 4 2s 4 + 2 6, 6 + 3 9 హెన్రీ. చలో క్లియర్. ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్. L వాల్యూ ఎంత ఇచ్చాడు? 9. కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 4. 4² ఎంత? 16. ఇగో 2 ఎందుల 16 అంటే 9 8 9 ఎందుల 8 9 72 జౌల్స్. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ దీస్ ఏ మెథడ్ ఆఫ్ వైరింగ్? ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది వైరింగ్ మెథడ్స్ అని అంటున్నాడు. జాయింట్ బాక్స్ అనేది కూడా వైరింగే, 3 సిస్టమ్ కూడా ఒక వైరింగే, లూప్ ఇన్ సిస్టమ్ కూడా వైరింగే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఎర్తింగ్ ఈజ్ యూజ్డ్ బై ట్రాన్స్మిషన్ లైన్స్? ట్రాన్స్మిషన్ అప్లికేషన్ అడుగుతున్నాడు, దీనికి ఏ వైరింగ్ వాడతావు? స్ట్రిప్ ఎర్తింగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద రిలేషన్ బిట్వీన్ ద రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అంటే జామెట్రిక్ మీన్ అంటే జనరల్గా ద రిలేషన్ బిట్వీన్ ద రెజనెంట్ ఫ్రీక్వెన్సీ F0 అండ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ F1 అండ్ F2. బ్రదర్, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటే మనకు నార్మల్గా బిఫోర్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అబోవ్ ద రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటుంది. సో ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ పర్టికులర్ రేంజ్ ఇస్ నథింగ్ బట్ బ్యాండ్విడ్త్. దాన్ని మనం ఏమంటున్నాం అంటే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ. F0 ఈక్వల్ టు √F1 F2. సో F1 అనేది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, F2 అనేది హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో మనకు రెజనెన్స్ కండిషన్ తీసుకుంటే XL ఈక్వల్ టు XC, XL ఈక్వల్ టు ωL, X ఈక్వల్ టు ωC. ఇక్కడ నుంచి నీకు ఒమేగా వాల్యూ √1/√LC రేడియన్స్ పర్ సెకండ్. సో ఇది రెజనెంట్ ఫ్రీక్వెన్సీ. మళ్ళీ నువ్వు ఫ్రీక్వెన్సీ నార్మల్ ఫ్రీక్వెన్సీలో రాస్తే ఒమేగా ఈక్వల్ టు 2πf కాబట్టి నువ్వు ఈ విధంగా రాయొచ్చు, హెడ్జెస్లో రాయొచ్చు. సో మనల్ని అడిగింది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఫామ్లో ఏది రెజనెంట్ ఫ్రీక్వెన్సీ? రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఏది? అర్థమవుతుందా? కేర్ఫుల్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, RLC సిరీస్ రెజనెంట్ సర్క్యూట్ హ్యాస్. ఒక RLC సిరీస్ రెజనెంట్ సర్క్యూట్ ఉందంట, అందులో క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత? 15 అండ్ సోర్స్ వోల్టేజ్ ఎంత? 50 వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎట్ రెజనెన్స్. బ్రదర్, మన సిరీస్ RLC రెజనెన్స్ సర్క్యూట్ తీసుకున్నా, ప్యారలల్ RLC రెజనెన్స్ సర్క్యూట్ తీసుకున్నా, సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఎగ్జిస్టింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ ప్రాపర్టీ? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. అంటే Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్, VL ఈక్వల్ టు Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్, VC ఈక్వల్ టు Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. అయితే విషయం ఏది? దాన్నే వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ ప్రాపర్టీ అంటున్నాం. ఎట్ ది సేమ్ టైం ప్యారలల్ రెజనెన్స్ సర్క్యూట్లో కూడా కరెంట్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. సో కేర్ఫుల్. సో VC ఈక్వల్ టు Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. Q అంటే ఏంటి బ్రదర్? క్వాలిటీ ఫ్యాక్టర్. VL అంటే ఏంటిది? Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. చలో VC ఈక్వల్ టు Q వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు? 15 ఇచ్చాడు. VS వాల్యూ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. నిన్ను అడిగింది ఏంటిది? కెపాసిటర్ వద్ద ఎంత వోల్టేజ్ ఉంది? 15 5 775, ఒక 10 ఉంది, 750 volts. 750 volts 750. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్సెప్ట్ ఉండాలండి. ఎలాంటి క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు, న్యూమరికల్ కావచ్చు, థియరిటికల్ కావచ్చు. ఫెంటాస్టిక్ క్వశ్చన్. ద వోల్టేజ్ ఫేజర్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈస్ 10. ఇది వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 10 at an angle 15 degrees. అండ్ ద కరెంట్ ఫేజర్ ఇది ఎంత ఇచ్చాడు? కరెంట్ 2 at an angle -45. ద యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ డాష్. బ్రదర్, ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ ఎప్పుడైతే ఒక జోడి అంటే మనకు 2 థింగ్స్ ఒకే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఏవి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. రియల్ పవర్ 10, 5, 200 మనకు రెండు కలిపి అడిగినప్పుడు చెక్ చేయండి. ఇలాంటి మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేయచ్చు. అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. రియాక్టివ్ పవర్ కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఏదన్నా ఒకటి అనుకో, నువ్వు దేనితోనైతే నీకు చాలా క్లియర్గా చేయగలుగుతావు అదే నువ్వు ఫైండ్ అవుట్ చేయి. నేను రియల్ పవర్ అనుకుంటాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం తెలియాలి, P ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, VRMS IRMS cos π అంటే మీకు ఒక విషయం గమనించాలి, దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు, VM/√2 IM/√2 cos π. సార్ VM/√2 IM/√2ని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడైతే ఇచ్చిన వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్స్ అనేటిది ఇన్స్టాంటేనియస్ ఈక్వేషన్స్ అయితే నువ్వు తీసుకోవాలి. కానీ నీకు ఇచ్చింది ఏంటిది RMS, ఎట్లా RMS చెప్తున్నావు, కెన్ యూ ఫైండ్ ఎనీ సైనసైడల్ కాంపోనెంట్, ఎలాంటి సైనసైడల్ కాంపోనెంట్ లేదు, జస్ట్ యాంగిల్ ఇచ్చాడు, వాల్యూస్ ఇచ్చాడు, అంటే ఇది RMS కరెంటా కాదా, ఇది RMS వోల్టేజా కాదా. సో నువ్వు అప్పుడు VM ఎందుకు తీసుకుంటావు, ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు VM IM అని తీసుకోవాలి. చలో, కానీ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, ఒకటి ముందుకు వెళ్తుంది ఒకటి వెనక్కి వస్తుంది, యాంగిల్ మస్ట్ బి ఇంక్రీజెస్, అంటే 2 యాంగిల్స్ మస్ట్ బి యాడెడ్ టు గెట్ ద ఫేజ్ షిఫ్ట్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. 45 + 15 ఎంత, 60 degrees. చలో, VRMS ఎంత ఉంది 10, IRMS ఎంత ఉంది 2. చలో, cos 60 ఎంత, cos 60 is nothing but sin 30 కాదా. సో దిస్ ఈస్ 10 × 2 20, cos sin 60 sin 30 అంటే 1/2. సో P ఈక్వల్ టు 2 10s 10 watts. రెండు కనుక్కోవద్దు, అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. నీకు నన్ ఆఫ్ ది ఎబో ఉండనంత వరకు నువ్వు రెండు, అంటే నన్ ఆఫ్ ది ఎబో ఉంటే తప్ప నువ్వు కనుక్కోవద్దు. నన్ ఆఫ్ ది ఎబో లేదు కాబట్టి నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నువ్వు మిగతాది చేయండి, ఓకేనా. P ఈక్వల్ టు √3 VL IL cos π. ఇది 3 phase పవర్, ద పవర్ ఎక్స్ప్రెషన్ ఫర్ 3 phase సిస్టమ్, దెన్ ఫేజ్ యాంగిల్ పై ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ డాష్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, 3 phaseలో P ఈక్వల్ టు అదే దాన్ని మనం 3 times ఆఫ్ V phase I phase cos π అంటాం. చూడండి బ్రదర్, ఇది నేను పవర్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజ్ వాల్యూస్ రాశాను. సో పై ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫేజ్ వోల్టేజ్ అండ్ ఫేజ్ కరెంట్. ఇంకొక విషయం, నేను స్టార్ కనెక్షన్లో 3 phase సిస్టమ్ తీసుకున్నాను, డెల్టా కనెక్షన్లో 3 phase సిస్టమ్ తీసుకున్నాను. స్టార్ కనెక్షన్లో అంటే లైన్ వోల్టేజ్ లీడ్స్ ద ఫేజ్ వోల్టేజ్ బై 30 degrees. కేర్ఫుల్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ డెల్టా కనెక్షన్లో ఎవరు చేంజ్ అవుతారు, వోల్టేజ్లో ఎలాంటి చేంజెస్ లేవు, కరెంట్స్ డివైడ్ అయితే ఫేజ్ కరెంట్ లీడ్స్ ద లైన్ కరెంట్స్ ఎట్ అన్ యాంగిల్ బై 30 degrees. కేర్ఫుల్, ఇలాంటి క్వశ్చన్స్ అడతాయి. మనకు అడిగింది ఏంది, ఏ వోల్టేజ్కి ఏ కరెంట్కి మధ్యలో యాంగిల్ ఉంటుంది, ఫేజ్ వోల్టేజ్ ఫేజ్ కరెంట్. సో ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్ రాంగ్, రెండు ఫేజ్ అండ్ ఫేజ్ వోల్టేజ్ అండ్ ఫేజ్ కరెంట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫేజ్ వోల్టేజ్ అండ్ ఫేజ్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్యారలల్ RLC రెజొనెన్స్ సర్క్యూట్ ద కరెంట్ విల్ బి డాష్. బ్రదర్, ప్యారలల్ RLCలో మనం జనరల్గా XL ఈక్వల్ టు XC అంటాం. అంటే XL ఈక్వల్ టు XC నువ్వు తీసుకున్నవే అనుకో. చూడు, ఇది నేను సర్క్యూట్ ఇస్తున్నా జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో మీరు ఇవన్నీ డ్రా చేయొద్దు, ఎందుకంటే జస్ట్ ఎగ్జామ్లో మీరు డ్రా చేయొద్దు, మీకు ఎవరైనా బిగినర్స్ ఉంటారని వాళ్ళ కోసమే నేను ఇస్తున్నా. సో ఇది ఒక సోర్స్, వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్. బ్రదర్, ఇది R, ఇది ప్లస్ JXL, ఇది మైనస్ JXC. మంచిగా గమనించు. సో ఇట్ XL ఈక్వల్ టు XC, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు నీకు టోటల్ అడ్మిటెన్స్ అనేది ఈక్వల్ టు ఓన్లీ రెసిస్టెన్స్. టోటల్ అడ్మిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్, చూడండి, అడ్మిటెన్స్ ఆఫ్ రెసిస్టర్, అడ్మిటెన్స్ ఆఫ్ ఇండక్టర్, అడ్మిటెన్స్ ఆఫ్ కెపాసిటర్. అలా చేసినప్పుడు అంటే 1 ఇంపెడెన్స్ ఆఫ్ రెసిస్టర్, 1 ఇంపెడెన్స్ ఆఫ్ ఇండక్టర్, 1 ఇంపెడెన్స్ ఆఫ్ కెపాసిటర్. ఈ కండిషన్ దగ్గర, రెజొనెన్స్ కండిషన్ దగ్గర దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు నీకు ఈ వాల్యూ 0 అయ్యింది అని అంటే ఇది అడ్మిటెన్స్ ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ 1/R అని రాస్తావా. చూడు, ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండక్టర్ కెపాసిటర్ ద్వారా వచ్చిన అడ్మిటెన్స్ ఉందా, ఇక్కడ ఉందా, లేదు, 0 అయింది. 0 అయిందంటే ఓవరాల్ వాల్యూ ఏమైంది, తగ్గింది. ఇంపెడెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 అడ్మిటెన్సా కాదా, అంటే అడ్మిటెన్స్ తగ్గింది అంటే ఇంపెడెన్స్ పెరుగుతుందా లేదా. ఇంపెడెన్స్ పెరిగిందంటే ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంటా కాదా, అంటే ఎక్కువ కరెంట్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి ప్యారలల్ RLC రెజొనెన్స్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ మినిమం. కాబట్టి తక్కువ కరెంట్ని అలో చేస్తుంది, కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే రిజెక్టార్ సర్క్యూట్. ఏంటిది, రిజెక్టార్ సర్క్యూట్. అదే నువ్వు సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్ని యాక్సెప్టార్ సర్క్యూట్ అంటావు. ఎందుకు, ఎట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ XL ఈక్వల్ టు XC అయినప్పుడు టోటల్ ఇంపెడెన్స్ విల్ బి మినిమం, అప్పుడు ఎక్కువ కరెంట్ని అనుమతిస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మినిమం. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ పవర్ ఇన్ ఏ 25 ohm రెసిస్టర్. R ఎంత ఇచ్చాడు చూద్దాం. R ఎంత ఇచ్చాడు, R ఈక్వల్ టు 25 ohm. అలాగే ఉంచండి బ్రదర్. ఓకే,
ఏ కరెంట్ I ఆఫ్ టీ ఈక్వల్ టు 2 + 3 sin ఒమేగా టీ ప్లస్ 2 sin 2 ఒమేగా టీ సంథింగ్ ఇచ్చాడు. ఓకే, 2 sin 2 ఒమేగా టీ ప్లస్ sin 3 ఒమేగా టీ. ఓకే, ఇది ఇచ్చాడు. ఒక రెసిస్టర్ ద్వారా ఇంత కరెంటు ఫ్లో అవుతుందంట. ఇది ఒక రెసిస్టర్. సో దీని ద్వారా ఈ కరెంటు ఫ్లో అవుతుందంట. అయితే యావరేజ్ పవర్ ఎంత? యాక్చువల్లీ యావరేజ్ పవర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రెసిస్టర్. P యావరేజ్ ఈక్వల్ టు IRMS స్క్వేర్. RMS కరెంటుని స్క్వేర్ చేస్తే అండ్ దాన్ని రెసిస్టర్తో మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రొసీజర్. నేను IRMS కనుక్కుంటా. IRMS ఈక్వల్ టు చలో ఏముంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ 2 స్క్వేర్ √2². ఇది మ్యాక్సిమం వాల్యూ బై √2. ఇది ఒక RMS కదా, VM బై √2 అంటే RMSే కదా. ప్లస్ ఓకే, ఇది అయిపోయింది. ఇది ప్లస్ 2 బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకొకటి ఉంది 1 బై √2 హోల్ స్క్వేర్. కేర్ఫుల్ చలో ఒకసారి చూడండి. నేను రూట్ వేస్తున్నా. ఇప్పుడు నాకు RMS ఏమొస్తుంది? దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 9/2. ఓకే, దిస్ ఈజ్ 4/2. 9/2 4/2 ప్లస్ 1/2. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఒకసారి చూడండి. 9 + 1 హౌ మచ్? 10. 10 + 4 హౌ మచ్? 14. అంతే కదా. 9 + 1 10, 10 + 4 14. 14/2 ఎంత? 7. 7 + 4 ఎంత? √11. అంటే నీకు వచ్చిన IRMS కరెంట్ ఎంత బ్రదర్? IRMS ఎంత? 11 ఆంపియర్స్. √11 ఆంపియర్స్. రూట్ వచ్చిందని భయపడకు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. P యావరేజ్ ఈక్వల్ టు √11 హోల్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 25. నేను ఇక్కడ తీసుకుంటున్నా. అంటే √11² అంటే 11, 25. ఈ 11 నువ్వు ఇట్లా రాచ్చా? 10 + 1 25 × 10 250. 25 1s are 25. అంటే నీకేమొస్తుంది? 275 watts. 275 watts. క్లియర్ ఆర్ నాట్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి క్వశ్చన్. మీరు వేరే ప్రొసీజర్ ఏది చేసినా అన్ని ఆన్సర్స్ రెడీగా ఉంటాయి. కేర్ఫుల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 1 milliampere meter 1 milliampere meter has a resistance of 100 ohm. రెసిస్టెన్స్ ఎంత ఉందంట? 100 ohm. ఇట్ ఈస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ 1 ampere. ఎంత కన్వర్టేషన్ అంట? 1 ampere. అమ్మీటర్ ద వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ డాష్. ఒక మీటర్ని మనం అమ్మీటర్లో కన్వర్ట్ చేయాలంటే అతి తక్కువ విలువ గల రెసిస్టెన్స్ని మనం ప్యారల్లో కనెక్ట్ చేయాలి. చూడండి, ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఇది నేను PMMC తీసుకుంటా. ఇది PMM ఒక అమ్మీటర్ తీసుకుందాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? RM వాల్యూ ఎంత ఇచ్చాడు? 100 ohm. ఏంటిది ఇది? RM వాల్యూ. మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 100 ohm. మరి దీని ద్వారా ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? 1 milliampere. ఇది మీకు అర్థం కావడం కోసమే ఇస్తున్నా బ్రదర్. అయితే దీన్నే నువ్వు ఇదే మీటర్ని నువ్వు 1 ampereని మెజర్ చేయడానికి ఇదే మీటర్ని యాక్చువల్లీ ఇట్ వాస్ మెజరింగ్ 1 milliampere. నౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ 1 ampere. ఈ 1 milliampere నుంచి 1 ampereకి కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఎంత షంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్. నేను గతంలో చాలాసార్లు డిస్కస్ చేసిన RSH ఈక్వల్ టు RM/m-1. m-1. కేర్ఫుల్ బ్రదర్. m ఈక్వల్ టు పెద్ద విలువ బై చిన్న విలువ. నువ్వు ఎందులోకి కన్వర్ట్ చేసినావో ఆ వాల్యూ తీసుకోవాలి. I చూడు, నేను m వాల్యూ అనుకుంటా. I వాల్యూ ఎంత ఇచ్చాడు? నువ్వు పెద్ద విలువ తీసుకోవాలి, లార్జ్ వాల్యూ. అంటే నువ్వు ఎందులో కన్వర్ట్ చేసినావు? 1 ampere. ఓకే ఫైన్. IM వాల్యూ ఎంత? 1 milli. నువ్వు 1 milliని పైకి తీసుకెళ్తే ఏం రాయొచ్చు? 1000 అని రాయొచ్చు. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 1000 వచ్చింది. చలో ఇప్పుడు నువ్వు RSH ఈక్వల్ టు RM/m-1 రాయొచ్చా లేదా? ఇప్పుడు RM వాల్యూ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. సో నువ్వు దీన్ని ఏం తీసుకుంటున్నావు? 1000 - 1. ఓకే, నేనేం చేస్తున్నా? యాక్చువల్లీ RSH ఈక్వల్ టు 100 దీని అప్రాక్సిమేట్ వాల్యూ 1000 తీసుకుంటున్నా. ఇగో 2 zeros క్యాన్సల్. అంటే నీకేమొస్తుంది? 0.1. కానీ నీకేం కావాలి? కింద వాల్యూ తగ్గాలనా లేదా? అంటే కింద వాల్యూ తగ్గాలి అని అంటే యాక్చువల్గా నువ్వు అప్రాక్సిమేట్ చేసుకొని 999 వస్తుంది. కానీ నాకు క్యాలిక్యులేషన్ చేయడం నేను వీక్ కాబట్టి నేను అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నా. కింద డినామినేటర్లో వాల్యూ అనేది తగ్గిందంటే RSH మస్ట్ బి గ్రేటర్ దెన్ 0.1 కాదా? 0.1కి దగ్గరగా ఉండాలి, 0.1 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంది? ఇప్పుడు 0.1 అయితే కాదు. అంటే ఇక్కడ ఇది చూడండి, ఇది అయితే కాదు. డైరెక్ట్ చెప్పొచ్చు. చూడండి, 0.1 కంటే పెద్దగా ఉందా లేదా? బ్రదర్ నీకు ఇప్పుడు ఆప్షన్లో 0.1 ఉంది, 0.1001 ఉంది. నువ్వు ఏది చూస్ చేసుకుంటావు? 0.1001.
ఎందుకనంటే ఒక ఎగ్జామ్లో అడిగాడు, సార్ 0.1 నేను తీసుకోవచ్చు అంటే నువ్వెట్లా తీసుకుంటావు, ఆల్రెడీ అక్కడ వాల్యూ తక్కువ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మీటర్ హ్యాస్ ఏ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఆఫ్ 90 degrees. బ్రదర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మీరు ఆగమేఘాల మీద చేస్తుంటే యూ విల్ గెట్ రాంగ్ ఆన్సర్. సో 90 degrees ఎట్ ఏ కరెంట్ ఆఫ్ 1 ampere. చూడండి, యాక్చువల్గా నాకు ఇక్కడ 90 degrees దగ్గర 1 ampere వచ్చిందంట. 1 ampere వచ్చింది. కేర్ఫుల్, ద రెస్పాన్స్ ఆఫ్ ద మీటర్ ఈజ్ స్క్వేర్ లా. ఓకే, స్క్వేర్ లాని ఫాలో అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, అందరు మైండ్లో పెట్టుకోవాల్సింది. రెస్పాన్స్ అనేది స్క్వేర్ లాని బేస్ చేసుకొని రెస్పాన్స్ వస్తుంది. అజ్యూమింగ్ స్ప్రింగ్ కంట్రోల్. ఓకే, అండ్ స్ప్రింగ్ కంట్రోల్ అంటే మనకు టీటా వస్తుంది, సైన్ టీటా రాదు. ఈ రెండు మైండ్లో పెట్టుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ద కరెంట్ ఫర్ డిఫ్లెక్షన్ ఎట్ 45 degrees ఇస్ డాష్. 45 డిగ్రీలకు ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. చూసారా, ఒక క్వశ్చన్ మనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. అడిగింది స్ప్రింగ్ కంట్రోలా, గ్రావిటీ కంట్రోలా? స్ప్రింగ్ కంట్రోల్ అంటే టీటా తీసుకుంటాం, గ్రావిటీ కంట్రోల్ అంటే సైన్ టీటా తీసుకోవాలి. రైట్, ఇప్పుడు ఇంకొక విషయం గమనించు. ఇప్పుడు స్క్వేర్ లా అన్నాడు, చూసారా, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నా యూనిఫామ్ స్కేల్ అని మెన్షన్ చేశాడా, స్క్వేర్ లా అని మెన్షన్ చేశాడా? అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్. అంటే నేను ఇది తీసుకోవచ్చా, ఇక్కడ నుంచి స్ప్రింగ్ కంట్రోల్ నేను టీటా తీసుకుంటా, ఇది స్క్వేర్ లా కాబట్టి ఐ స్క్వేర్ అని తీసుకుంటా. అంటే టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ అని తీసుకోవచ్చా? బ్రదర్, మీరు ఇవన్నీ ఇంత జాగ్రత్తగా ఆలోచించి చేస్తేనే యూ విల్ గెట్ సక్సెస్. చాలా కేర్ఫుల్గా చేయాలి క్వశ్చన్ చేస్తున్నప్పుడు. ఓకే, నువ్వేం చేసినా ఆప్షన్స్లో ఉంటుంది. ఓకే, నీకు వచ్చింది కాబట్టి నువ్వు అది కరెక్టే అనుకుంటావు. ఓకేనా, నేను ఏం అడిగిండు, కరెంట్ అడిగిండు, అంటే కరెంట్ అనే అన్నోన్ వేరియబుల్ కదా, నేను ఇట్లా అనుకుంటా. సో ఐ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటా. చలో, I2 స్క్వేర్ బై I1 స్క్వేర్ ఈక్వల్ టు టీటా 2 బై టీటా 1. మనకి తెలియని అన్నోన్ వాల్యూస్ని వీఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ వాల్యూస్. I2 బై I1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీటా 2 బై టీటా 1. నేను రాయొచ్చా, I2 బై I1 ఈక్వల్ టు అండర్ రూట్ టీటా 2 బై టీటా 1 రాయొచ్చా లేదా? టీటా 2 హౌ మచ్, 45 degrees. టీటా 1 హౌ మచ్, 90 degrees. 45 by 90 degrees. Both are in degrees. Degrees will be cancelled out. What you are getting? 1 by root 2. 1 by root 2. I2 equal to 1 by root 2 times of I1. I1 వాల్యూ ఎంత ఇచ్చాడు? I1 వాల్యూ ఎంత వచ్చింది? 1 ampere. 1 by root 2 వాల్యూ ఎంత? 0.7071 ampere. అంటే 0.707 ampere. That's it. Option C is the correct answer. Option C is the correct answer. Chalo, next question. Next question. Read the following statements. Moving iron instrument can be used in DC circuits. Brother, ఇది మూవింగ్ ఐరన్ ఇచ్చింది DC. ఇంకొక విషయం గమనించు, సర్క్యూట్స్ ఓన్లీ అని అంటే ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అర్థమైందా విషయం? ఓన్లీ అంటే ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఇన్ AC సర్క్యూట్స్. ఓన్లీ అంటే ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓన్లీ మెన్షన్ చేశాడా? నువ్వు ఓన్లీ ఏసీలో మెన్షన్ చేస్తావా? ఓన్లీ డీసీలో మెన్షన్ చేస్తావా? చేయవు కదా, రెండిట్లలో మెన్షన్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఓన్లీ అని మెన్షన్ చేయలే కదా, కాబట్టి రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ బి రెండు కరెక్టే. అడిగింది చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మీరు చదవాలి, ప్రతి ఆప్షన్ చదవాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 watt meters మెథడ్ ఆఫ్ 3-phase పవర్ మెజర్మెంట్స్, ఒక 3-phase పవర్ని 2 watt meter మెజర్మెంట్ ఉపయోగిస్తున్నాం. వెన్ ద పవర్ ఫ్యాక్టర్ ఇస్ 0.5. పవర్ ఫ్యాక్టర్ 0.5 వచ్చినప్పుడు ఏంటిది? చూడండి, మనకి ఇక్కడ నేను ఒక 2 watt meters ఇస్తాను. W1 ఈక్వల్ టు VL IL cos 30 minus pi. 30 minus pi. Careful. W2 ఈక్వల్ టు VL IL cos 30 plus pi. నేను చాలాసార్లు మనం కోర్సులో ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఏమన్నాడండి? పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు కాస్ పై. పై వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 0.5 వస్తుంది. ఇప్పుడు కాస్ 60 ఎంత? sin 30. sin 30 అంటే ఎంత? 1/2. అంటే పై ఈక్వల్ టు ఎంత? 60 కాదా? పై ఈక్వల్ టు 60 degrees కాదా? చలో, ఇప్పుడు నేను వాట్ మీటర్ రీడింగ్స్లో ఇక్కడ చూడండి, ద రీడింగ్ ఆఫ్ ద 2 watt meters, ద రీడింగ్ ఆఫ్ ద 2 watt meter అంటే అన్ని ఆప్షన్స్లో వాట్ మీటర్స్ యొక్క రీడింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఈ 60 degreesని పై ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. 30 - 60 -30 కాస్ మైనస్ విల్ బి ప్లస్ 30 + 60 అంటే ఏమొస్తుంది? 90. కాస్ 90 వాల్యూ ఎంత? 0. ఇప్పుడు ఇందులో ఒక వాట్ మీటర్ యొక్క రీడింగ్ అనేది
జీరోకి సమానం అయ్యిందా లేదా. ఇక్కడ ఇంకొక వాట్ మీటర్ యొక్క రీడింగ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వాట్ అంటే 0. ఇక్కడ దాని మీనింగ్ ఏంటిది అంటే మొత్తం పవర్ అనేది ఈ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఒకే వాట్ మీటర్ మెజర్ చేస్తుంది. నేను ఇక్కడ టేబులర్ కాలం కూడా ఇచ్చాను చూసుకోండి. అంటే మిగిలిన వాట్ మీటర్ మనకు 0 రీడింగ్ ఇస్తుంది. ద రీడింగ్ ఆఫ్ ద 2 వాట్ మీటర్స్ ఆర్ ఈక్వల్. రాంగ్. ద టోటల్ అవుట్పుట్ పవర్ ఈజ్ మెజర్డ్ బై ఓన్లీ 1 వాట్ మీటర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఫాలో అవ్వండి. వెన్ యూజ్డ్ యాజ్ అమ్మీటర్ డైనమో మీటర్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ స్క్వేర్ లా. కేర్ఫుల్. అమ్మీటర్ లెక్కల వాడినప్పుడు స్క్వేర్ లా ఉంటుందంట. డైనమో ఏంటిది ఈడిఎం. కేర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెన్ యూజ్డ్ యాజ్ వాట్ మీటర్, వాట్ మీటర్ లెక్కల వాడినప్పుడు డైనమో మీటర్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ యూనిఫామ్ స్కేల్. మరి ఇది పాజిబులా ఒకసారి చూడండి. ఈడిఎంలో ఆర్ ఈఎంఎంసీలో, ఈడిఎం ఆర్ ఈఎంఎంసీ ఎలక్ట్రోమాగ్నెటిక్ మూవింగ్ కాయిల్, ఈఎంఎంసీ ఈడిఎం ఎలక్ట్రో డైనమో మీటర్. ఇక్కడ మనకు 2 కాయిల్స్ ఉంటాయి. కేర్ఫుల్ 2 కాయిల్స్, ఒకటి కరెంట్ కాయిల్, ఒకటి వోల్టేజ్ కాయిల్. దాన్ని మనం మూవింగ్ కాయిల్ అంటాం, వోల్టేజ్ కాయిల్. బ్రదర్, మనం ఇందులో వాడేది మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే దాన్ని మనం ఏమంటాం ఎం. సో ఇక్కడ మనకు వచ్చే ఈక్వేషన్ ఏంది, డిఫ్లెక్షన్ టార్క్ ఈక్వల్ టు హాఫ్, అంటే హాఫ్ పోతుంది ఐ స్క్వేర్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ తీసుకున్నప్పుడు dm/dt. గుర్తుందా ఈ సమీకరణం, గుర్తుందా ఈ ఈక్వేషన్ గుర్తుందా, dm/dt. బ్రదర్, ఎప్పుడైతే మనం కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ మెజర్ చేస్తామో ఇక్కడ నువ్వు టీసీ ఈక్వల్ టు కేసీటీ, కే ఇంటూ కే సఫిక్స్ సి ఇంటూ టీ ఎట్ డిఫ్లెక్షన్ టార్క్ ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్. అంటే టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ అనొచ్చు, టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి స్క్వేర్ అనొచ్చు. అంటే ఎందుకు ఈ వోల్టేజ్ని మెజర్ చేస్తుంది, కరెంట్ని మెజర్ చేస్తుంది. కానీ వోల్టేజ్ని కరెంట్ని మెజర్ చేస్తున్నప్పుడు కరెంట్ కాయిల్, వోల్టేజ్ కాయిల్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏంటిది సిరీస్. కానీ పవర్ ఫ్యాక్టర్ మెజర్ చేస్తున్నప్పుడు బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఒకే ఒక్క మీటర్ 4 టెర్మినల్స్ని కలిగి ఉంది, 2 కాయిల్స్ని కలిగి ఉన్నది. అమ్మీటర్ని అంటే అమ్మీటర్ లెక్కల వాడుతున్నప్పుడు, వోల్ట్ మీటర్ లెక్కల వాడుతున్నప్పుడు అవి సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. అందుకోసం స్క్వేర్ ఆఫ్ కరెంట్, స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్. కానీ వాట్ మీటర్ లెక్కల వాడుతున్నప్పుడు మన డిఫ్లెక్షన్ టార్క్ ఈ విధంగా రాస్తాం. ఐ స్క్వేర్ ఉంది కదా, I1 RMS అంటే లోడ్ ద్వారా వెళ్ళే కరెంట్, I2 RMS అంటే ప్రెజర్ కాయిల్ ద్వారా వెళ్ళే కరెంట్. ఇది dm/dt. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇది నాన్ యూనిఫామా కాదా, నాన్ యూనిఫామ్ స్కేలా కాదా. ఇది ఎప్పుడు వోల్టేజ్ని కరెంట్ని మెజర్ చేస్తున్నప్పుడు, ఇది ఎప్పుడు పవర్ని పవర్ ఫ్యాక్టర్ని మెజర్ చేస్తున్నప్పుడు. ఇక్కడనేమో 2 కాయిల్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తావు, ఇక్కడనేమో 2 కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తావు. దట్ ఈస్ వాట్ యు ఆర్ గెటింగ్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్. సో కేర్ఫుల్, అంటే 2 సేమ్, 2 కరెక్టే. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కేర్ఫుల్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మనం చాలా అనాలిసిస్ చేయాలి సబ్జెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ యూజ్డ్ ఫర్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్. ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడానికి ఉపయోగించే ఏది, షేరింగ్ బ్రిడ్జ్ కెపాసిటెన్స్ మెజర్ చేస్తుంది, కెల్విన్స్ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ లోయెస్ట్ రెసిస్టెన్స్, మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ ఇండక్టెన్స్ని, అదేవిధంగా వీన్స్ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీని. బ్రదర్, సమ్ టైమ్స్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. ఫ్రీక్వెన్సీని కెపాసిటెన్స్ని మెజర్ చేయడానికి ఏ డివైస్ వాడతాం, వీన్స్ బ్రిడ్జ్ ఆసిలేటర్ వాడతాం. అందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వాడతాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. విత్ రెఫరెన్స్ టు ద సర్క్యూట్ గివెన్ బిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్, నాట్ ట్రూ. చూడు, ఇక్కడ ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటిది, ఫస్ట్ మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి. నాట్ ట్రూ అనేది లేదు అని అంటే మీరు తప్పులు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్రదర్, ఇది కనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కనుక్కోను, నాకు అది కరెక్టో కాదని నాకు తెలియదు. కానీ నాకు వీటన్నిటికంటే స్మార్ట్గా వచ్చేది నేను చెక్ చేస్తా. వెన్ లోడ్ ఈజ్ కనెక్టింగ్ బిట్వీన్ P అండ్ Q, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ P to Q. ఇదంతా వద్దు. ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యిందా లేదా ఒకసారి చూద్దాం. ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అన్నాడు. బ్రిడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే ఏంటిది, ఆపోజిట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఈచ్ అదర్. 3 into 4 ఎంత వస్తుంది, 12. 11 into 2 ఎంత వస్తుంది, 22. మరి ఈక్వల్ అయిందా, కాలేదే. మరి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది ఎట్లా అంటావు. చూడండి, ఇలాంటివి మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి. ఇలాంటి ఎలిమినేట్ చేసినప్పుడే మనం టైం అనేది చాలా సేవ్ అవుతుంది. క్వశ్చన్ని చాలా స్మార్ట్ అప్రోచ్ ఉపయోగించాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సరే, మిగతాయి మరి వస్తాయంటే వస్తాయి, నువ్వు చేయాలి.
ఓకేనా, అడిగింది నాట్ కరెక్ట్, కరెక్ట్ గురించి అడగలేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ మీడియం వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్? అంటే రెసిస్టెన్స్లో మీడియం వాల్యూని మెజర్ చేయడానికి ఏది? లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్, హై రెసిస్టెన్స్ కాదు. పొటెన్షియోమీటర్ మెథడ్ కాదు. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్, లో రెసిస్టెన్స్ కాదు. అంటే మిగిలింది ఆప్షన్ డి ఒకటే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు రానప్పుడు ఇలా ఎలిమినేషన్ చేయడమే బెస్ట్ మెథడ్. ఈ పాయిజన్స్ రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ స్ట్రెయిన్ గేజ్ ఈజ్ 1.8. పాయిజన్స్ రేషియో ఎంత ఇచ్చాడు? మనం దీన్ని గామా అనుకుంటాం. మనకు ట్రాన్స్డ్యూసర్ నుండి వచ్చిన క్వశ్చన్ 1.8. దెన్ ద నెగ్లెక్టింగ్ పీజో రెసిస్టెన్స్, ద గేజ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేజ్ ఫ్యాక్టర్ గురించి చూడండి బ్రదర్, ఈ క్వశ్చన్ వస్తుంది, కేర్ఫుల్గా చూడండి. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై, అంటే ద చేంజ్ ఇన్ పర్ యూనిట్ రెసిస్టెన్స్ బై L/L, అంటే చేంజ్ ఇన్ రెసిస్టర్ బై చేంజ్ ఇన్. దీన్ని మనం అంటున్నాం గేజ్ ఫ్యాక్టర్ అంటున్నాం. కానీ మనకు దీని గురించి మాట్లాడతలేడు. గేజ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 + 2 టైమ్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియో, అది డెల్ఆర్ గామా, మీరు ఏదైనా తీసుకోండి గామా. సో నీకు ఇప్పుడు పాయిజన్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 1.8. ఓకే, 1 + 2 × 18/10. సో 18 2s are 36, అంటే 3.6. వాట్ యు ఆర్ గెటింగ్? 4.6. ఆన్సర్ గేజ్ ఫ్యాక్టర్ 4.6. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైనారిటీ క్యారియర్స్. సో మనం ఒక ట్రాన్సిస్టర్ కానీ ఒక డయోడ్ కానీ తీసుకున్నప్పుడు ఇన్ అన్ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ అండర్ ఈక్విలిబ్రియం కండిషన్. చూడండి బ్రదర్, కాన్సన్ట్రేషన్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్కి చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డోపింగ్, కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. గుర్తుపెట్టుకోవాలి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. డైరెక్ట్గా చెప్పొచ్చు. చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైనారిటీ క్యారియర్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ అండర్ ఈక్విలిబ్రియం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డోపింగ్. నువ్వు ఎంత డోప్ చేస్తే అంత మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ డెవలప్ అవుతాయి. ఎంత డోప్ చేస్తే, ఇది డోపింగ్ కాన్సన్ట్రేషన్, డోపింగ్. నువ్వెంత డోప్ చేస్తే అంత మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ పెరుగుతాయి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ తగ్గుతాయి. అంటే ఆన్సర్ ఏంటిది? డోపింగ్ కాన్సన్ట్రేషన్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. బ్రదర్, నేను అడిగింది మైనారిటీ, అంటే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్వర్స్లీ రావాలి కదా. ఆప్షన్ ఏ గయా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇంట్రాన్సిక్ కాన్సన్ట్రేషన్. రాంగ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డోపింగ్ కాన్సన్ట్రేషన్. ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రదర్ ఫస్ట్ ఏం మెన్షన్ చేశాడు? బ్రిడ్జ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ రెస్పెక్టివ్లీ. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంట? ఎఫ్ఇన్. ఫస్ట్ ఇచ్చింది బ్రిడ్జ్ కదా బ్రదర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఓకేనా, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో మనం ఇక్కడ సింగిల్ ఫేజే తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఫేజ్ అంటే అవుట్పుట్ ఆప్షన్స్లో కూడా లేవు. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ తీసుకుంటే నువ్వు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఇన్ ఇస్తే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత? అట్లనే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ బ్రదర్, నంబర్ ఆఫ్ పల్సెస్ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో 2 వస్తాయి ఎవ్రీ సైకిల్. కాబట్టి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. అట్లనే హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అంటే 1 టైమ్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఎందుకు? ఎవ్రీ ఇన్పుట్ సైకిల్ మొత్తంలో ఒకటే పల్స్ ఉంటుంది. దేర్ ఫోర్ 2 టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అండ్ అదేవిధంగా 1 టైమ్ ఆఫ్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. చూసారా, కాంబినేషన్లో మీకు ఇచ్చారు 2FS FS, 2FIN అండ్ FIN. రాంగ్ రాంగ్ రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, JFET ఈజ్ ఏ డాష్ డివైస్, వోల్టేజ్ కంట్రోల్ డివైస్, కరెంట్ కంట్రోల్ డివైస్. యాక్చువల్లీ వోల్టేజ్ కంట్రోల్ డివైస్, FET అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్, BJT అనేది కరెంట్ కంట్రోల్డ్ డివైస్. అంటే అవుట్పుట్ కరెంట్ కెన్ బి కంట్రోల్డ్ బై ఇన్పుట్ కరెంట్. సో ఏ ఇన్పుట్ యొక్క అవుట్పుట్ కరెంట్ అనేది వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్తో కంట్రోల్ చేస్తామో దాన్ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటాం. సో ఏ డివైస్ యొక్క అవుట్పుట్ కరెంట్ని ఇన్పుట్ కరెంట్తో కంట్రోల్ చేస్తామో దాన్ని కరెంట్ కంట్రోల్ డివైస్ అంటాం. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో రిలేషన్ అడుగుతున్నాడు. యాక్చువల్లీ డ్రైన్ రెసిస్టెన్స్ గురించి నేను ఇక్కడ ఇస్తున్నాను. చేంజ్ ఇన్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్. ఓకే, అట్లనే ట్రాన్స్ కండక్టెన్స్, చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్ బై చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్ బై చేంజ్ ఇన్ గేట్ సోర్స్ వోల్టేజ్. యాక్చువల్గా వీటి యొక్క నేమ్స్ తెలియాలి. డ్రైన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, ట్రాన్స్ కండక్టెన్స్
అదేవిధంగా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ, అంటే ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ డ్రెయిన్ రెసిస్టెన్స్ అండ్ ట్రాన్స్ కండక్టెన్స్. చూడు బ్రదర్, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఈస్ డినోటెడ్ బై విచ్ సింబల్ అని అడిగాడు ఒక ఎగ్జామ్లో, మ్యూ అనే సింబల్. సో ఇక్కడ మ్యూ ఈక్వల్ టు ఆర్డి ఇంటూ జిఎం, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మల్టిప్లికేషన్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, డ్రెయిన్ రెసిస్టెన్స్, ప్రోడక్ట్ ఆఫ్ డ్రెయిన్ రెసిస్టెన్స్ అండ్ ట్రాన్స్ కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మ్యూ ఈక్వల్ టు డ్రెయిన్ రెసిస్టెన్స్ ఏమి ఇచ్చాను ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇగో డ్రెయిన్ సోర్స్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ డ్రెయిన్ కరెంట్, అట్లనే ఇక్కడ చేంజ్ ఇన్ డ్రెయిన్ కరెంట్ బై చేంజ్ ఇన్ ఏంటిది గేట్ సోర్స్ వోల్టేజ్. ఇప్పుడు నువ్వు డ్రెయిన్ కరెంట్ క్యాన్సల్, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ డ్రెయిన్ సోర్స్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ గేట్ సోర్స్ వోల్టేజ్. దట్స్ ఇట్. సో కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతారు. కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేట్స్ కెన్ బి యూజ్డ్? గేట్స్ కెన్ బి యూజ్డ్ టు రియలైజ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ లాజిక్ ఫంక్షన్స్. చూడండి బ్రదర్, నేను కొన్ని విషయాలు మాట్లాడతా. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, వీటిని మనం ఏమంటున్నామంటే బేసిక్ లాజిక్ గేట్స్ అని పిలుస్తాం. బేసిక్ లాజిక్ గేట్స్ అని అంటాం. ఏమని పిలుస్తావు? బేసిక్ లాజిక్ గేట్స్. కేర్ఫుల్. అట్లనే సెకండ్ వన్, మనకు కంప్యూటర్లో అరిథమెటిక్ లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి బేసిక్ లాజిక్ గేట్స్ ప్లస్ ఎక్స్ఆర్ లాజిక్ గేట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాండ్ గేట్ నార్ లాజిక్ గేట్ని మనం ఏమంటున్నాం అంటే యూనివర్సల్ లాజిక్ గేట్స్. ఏమంటున్నావు? యూనివర్సల్ లాజిక్ గేట్స్. ఎందుకు యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటున్నావు అని అంటే ఈ గేట్స్ ఉపయోగించి ఏ లాజిక్ గేట్నైనా నువ్వు అంటే పర్ఫామ్ చేయొచ్చు, అందుకోసం వీటిని నువ్వు యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటావు. అట్లనే ఎక్స్ఆర్ లాజిక్ గేట్, ఎక్స్నార్ లాజిక్ గేట్ ఆర్ డిరైవ్డ్ లాజిక్ గేట్స్ అని అంటాం. డిరైవ్డ్ లాజిక్ గేట్స్. సో ఇక్కడ మనకు ఇంకా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఫర్దర్ సెషన్స్లో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ నుంచి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నాండ్ గేట్, నార్ గేట్ ఉంది, నాండ్ గేట్ ఉంది. అంటే ఖచ్చితంగా 2 4 ఉండాలి. 2 4 మాత్రమే ఎనీ గేట్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాన్ని మనం యూనివర్సల్ గేట్ అంటున్నాం. 2 4 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి 2 4. నెక్స్ట్ క్వశ్చన్, 25 kVA 200 by 2000 by కొంచెం నేను జూమ్ చేశాను చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. రైట్. ఇప్పుడు క్వశ్చన్ యొక్క మీనింగ్ బాగా అర్థం కావాలి. క్వశ్చన్ యొక్క మీనింగ్ కనుక అర్థమైతే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. బ్రదర్ 25 kVA 2000 by 200 టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కేవీఏ రేటింగ్ ఇచ్చాడు. ఓకే, దాని యొక్క వోల్టేజెస్ కూడా ఇచ్చాడు. ఈజ్ కనెక్టెడ్ యాజ్ షోన్ బిలో ఫిగర్ ద ఫుల్ లోడ్ కేవీఏ కనెక్షన్. ఇది ఏంటిది? ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్. అంటే రియలైజింగ్ ద ఆటో ట్రాన్స్ఫార్మర్ బై యూజింగ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే 2 వైండింగ్లు ఉపయోగించి నువ్వు ఆటో ట్రాన్స్ఫార్మర్లోకి మార్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది, దాని యొక్క కేవీఏ, ద ఫుల్ లోడ్ కేవీఏ ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్. బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డాట్ ఇవ్వలేదు, అన్డాట్ ఇవ్వలేదు. ఇది 2200, ఇది 200 ప్రైమరీ వోల్టేజ్, 2200. అంటే ఎడిటివా సబ్ట్రాక్టివా? మంచిగా వినాలి. ఎడిటివా సబ్ట్రాక్టివా? ఎడిటివ్. అంటే ఎడిటివ్కి మనం కేవీఏ, ఫుల్ లోడ్ కేవీఏ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నథింగ్ బట్ 1/1 - k ఇంటూ అంటే ఫుల్ లోడ్ కేవీఏ ఆఫ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అనొచ్చా లేదా? బ్రదర్ ఇచ్చింది ఎడిటివ్ కాబట్టి నేను ఈ ఫార్ములా వాడతా. సార్ సబ్ట్రాక్టివ్ వాడొచ్చు అంటే వాడకూడదు. సబ్ట్రాక్టివ్కి వేరే ఉంటుంది. సార్ ఎడిటివ్ అని ఎట్లా చెప్తారు? డాటెడ్ అన్డాటెడ్, లేదంటే అన్డాటెడ్ డాటెడ్ టుగెదర్ కనెక్ట్ చేస్తే అడిటివ్. సబ్ట్రాక్ట్ అంటే దానికి ఉల్టా. కానీ ఇక్కడ మనకు అడిటివ్ ఎట్లా చెప్పారు సార్ అంటే ఇచ్చింది 2200, ఇది 2200, రెండింటిని యాడ్ చేస్తేనే కానీ 2200 వస్తుంది. దట్స్ ఇట్, అయిపోయింది. కే అంటే ఏంటిది? ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడైనా నువ్వు కే ఈక్వల్ టు LV/HV తీసుకోవాలి. నీకు నచ్చినట్టు తీసుకోవడానికి ఉండదు. LV/HV. సార్ నేను కే ఈక్వల్ టు N2/N1 తీసుకుంటా, V2/V ఇట్లా ఉండదు. అది స్టెప్ అప్ అయినా స్టెప్ డౌన్ అయినా నువ్వు LV/HV తీసుకోవాలి. మరి ఇది LV, ఇది HV. మనకు రెండు వోల్టేజ్ ఉన్నాయి. LV ఎంత ఉన్నది? 2000. HV ఎంత ఉన్నది? 2200. 0 2 zeros క్యాన్సల్. 10 11 అంటే కే ఈక్వల్ టు ఎంత వచ్చింది? 10/11 అంతే కదా. 1 1 1 11. ఇప్పుడు ఒక విషయం గమనించు, నేను ఇక్కడనే 1 - k వాల్యూ అనుకుంటా. 1 - 10/11 అంటే నువ్వేం రాయొచ్చు? 11 - 10 అంటే 1/11. అంటే నీకు ఏమొచ్చింది?
1 మైనస్ కే వాల్యూ 1 మైనస్ కే వాల్యూ 1/11 వచ్చిందంటే న్యూమరేటర్లో 11 వస్తా లేదా? దట్స్ ఇట్. సో 11 ఇంటూ ఫుల్ లోడ్ కేవీఏ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎంత? 25. 25 10s 250, 25 1s అంటే 275 kVA. That's it. 275 kVA. Answer. Option B is the correct answer. Option B is the correct answer. Next question. 20 turn iron cored inductor is connected to 100 voltage. ఇది ఒక ఇండక్టర్ ఉందంట, అంటే మనం ఒక కాయిల్ అండి, సింపుల్ చెప్పాలంటే దీనికి వైర్ వౌండ్ చేసాము, కాయిల్కి దీనికి నెంబర్ ఆఫ్ టర్న్స్ నేను ఫ్రేమ్ చేసిన. అలా టర్న్స్ చూస్తే నాకు ఎన్ని ఉన్నాయి? టర్న్స్ 20 టర్న్స్ ఉన్నాయి. ఎంత వోల్టేజ్ అప్లై చేసినా దీని దగ్గర నేను 100 వోల్టేజ్ అప్లై చేసిన ఎట్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ద మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఎంత అన్నాడు? మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ద కోర్ ఇచ్చాడు 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ద క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే అడిగింది ఏరియా. బ్రదర్ ఏం లేదు, దీనికి 20 టర్న్స్ కాయిల్ ఇచ్చాడంట, దీని దగ్గర 100 వోల్టేజ్ 50 హెర్ట్జ్ సోర్స్ అప్లై చేశాడు. అలా అప్లై చేసినప్పుడు అందులో వచ్చిన ఫ్లక్స్ డెన్సిటీ 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ 1 టెస్లా వచ్చింది. అయితే దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత అంటున్నాడు. అంత ఫ్లక్స్ డెన్సిటీ వస్తే దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత? ఈక్వల్ టు 4.44 n పై మ్యాక్సిమం ఎఫ్. ఇదే కదా n పై ఎఫ్. యాక్చువల్గా ఫ్లక్స్ డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంది? ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియానే కదా, మ్యాక్సిమం ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. అరే యార్, బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా రాయొచ్చా లేదా? చలో, ఈ ఈక్వల్ టు 4. ఇది ఆర్ఎంఎస్ ఈక్వేషన్ 44 n పై మ్యాక్స్ ఏంది? బి మ్యాక్సిమం ఇంటూ ఏ అంటే ఇది రాయొచ్చు కదా, ఇంటూ ఫ్రీక్వెన్సీ. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, నాకు ఇవన్నీ అలాగే ఉంచాలి. నువ్వు ఎంత వోల్టేజ్ అప్లై చేసావు? ఈక్వల్ టు 100 కాదా? ఇక్కడ ఈక్వల్ టు అంటే అప్లై చేసిన వోల్టేజ్ 4.44. ఓకే, ఎంత ఇచ్చావు? ఎన్ని టర్న్స్ ఇచ్చావు? 20 టర్న్స్ ఇచ్చావు. అలాగే ఉంచావు. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చావు? 50. ఫ్లక్స్ డెన్సిటీ ఎంత ఇచ్చావు? 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ 1 టెస్లా. అంతే కదా. నీకు కావాల్సి ఏంది? ఏరియా. ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ? ఏరియా. నేను డైరెక్ట్ ఏరియా లాస్ట్ తీసుకున్నా. 1 2 3 4 5. చూడండి, 1 2 3 4 5. ఒక్కసారి చూడండి, ఇగో 2 zeros గయాబ్, 2 జీరోలు గయాబ్. 5 2s ఎంత వచ్చింది? 10. అలాగే ఉంచండి. నేను దీన్ని 1/4.44 అని రాశాను. 10 టైమ్స్ ఆఫ్ ఏ. చలో, మీకు ఒక విషయం చెప్పాలి. సిన్స్ 1/4.44 వాల్యూ ఖచ్చితంగా లెస్ దెన్ 1 వస్తుందా లేదా? దాని వాల్యూ 0.225. కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఆన్సర్స్ ఈజీగా చేయడానికి ఉంటుంది. సో ఏ ఈక్వల్ టు ఏంటిది? బై 0.225/10. ఏ ఈక్వల్ టు 0.0225. ఇచ్చింది మీటర్ స్క్వేరా? మీటర్. ఇక్కడ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి మీటర్ స్క్వేర్ తీసుకుంటున్నా. 0.20225. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చలో, నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఈజీగా చేయొచ్చు కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే. 100 kVA ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఎ ఐరన్ లాస్ ఆఫ్. ఐరన్ లాస్ ఎంత ఇచ్చాడు? ఓకే, 100 watts. అండ్ కాపర్ లాస్ ఎంత ఇచ్చాడు? ఫుల్ లోడ్ దగ్గర 400 watts ఇచ్చాడు కాపర్ లాసెస్. ఓకే, క్యాలిక్యులేట్ ద కేవీఏ లోడింగ్ ఎట్ విచ్ ద ఎఫిషియన్సీ ఇస్ మ్యాక్సిమం. బ్రదర్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర కేవీఏ లోడింగ్ ఎంత? బ్రదర్, కేవీఏ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ మనల్ని అడిగింది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర కేవీఏ ఎంత అనేది క్వశ్చన్. బ్రదర్, ఎక్స్ అనేది లోడు అండ్ ఫుల్ లోడ్ కేవీఏ. గమనించు, ఇది మనం గుర్తించాలి. బ్రదర్, మనకిచ్చిన కేవీఏ ఎంత? 100. ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా లెస్ దెన్ 1 వస్తుంది. ఎందుకంటే నీకు ఇచ్చిన కాపర్ లాసెస్ 400, ఐరన్ లాసెస్ 100. డైరెక్ట్ చెప్పొచ్చు ఇక్కడ ఆన్సర్ 1/2 వస్తుందని చెప్పొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, చేద్దాం. అంటే 50 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు లేదు సార్, నేను అట్లా చేయను. ఎందుకు లెస్ దెన్ 100 వస్తుంది అంటే, కానీ ఇది గ్రేటర్ దెన్ 110 ఉంది. ఆప్షన్ ఏ గాయబ్, ఆప్షన్ బి గాయబ్. కానీ అన్లక్కీగా మళ్ళీ 2 ఆప్షన్లు ఉన్నాయి. సో ఎలిమినేషన్ ప్రాసెస్ వర్కౌట్ అవుతలేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. చూడు బ్రదర్, ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కాపర్ లాసెస్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్. మీకోసం ఈ క్వశ్చన్ నేను మొత్తం సాల్వ్ చేస్తున్నా. ఇది ఏంటిది? ఎక్స్ అనేది ఎట్ వాట్ లోడ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ గోయింగ్ టు అక్కర్. ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ జరుగుతుందని చెప్పబడేదే ఇది. అంటే ఎక్స్ ఈక్వల్ టు √ ఐరన్ లాస్ బై కాపర్ లాస్ అంటావా లేదా? చెప్పు కదా. ఓకే, ఐరన్ లాస్ ఎంత ఇచ్చాడు? ఐరన్ లాస్ వచ్చి 100 ఇచ్చాడు.
కాపర్ లాస్ ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. బ్రదర్ 100 1s 100 4s అంటే నువ్వేం రాయొచ్చు? 1/2 అంటే 50% ఆఫ్ దిస్ లోడా కదా. ఇందులో 50% అంటే ఎంత? 100. లేదు సార్ నాకు ఫార్ములానే చేయండి అంటే నో ప్రాబ్లం, సబ్స్టిట్యూట్ హియర్ 1/2 ఇంటూ 100. ఇంకా మనం ఇలా చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేయకూడదు. వీ నీడ్ టు లర్న్, చాలా థింగ్స్ నేర్చుకోవాలి. 50 kVA ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని చదవండి. వైల్ పర్ఫార్మింగ్ ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఏం టెస్ట్ ఇది? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. హై వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. బ్రదర్ యాక్చువల్లీ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎల్వి సైడ్ కండక్ట్ చేస్తాం, అంటే హెచ్వి సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. అంటే హై వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. కరెక్టే స్టేట్మెంట్, అంతే కదా. హై వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. వైల్ పర్ఫార్మింగ్ ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ వైండింగ్ ఈజ్, అరే యార్ లో వోల్టేజ్ సైడ్ మనం కండక్ట్ చేస్తాం, ఇది రాంగ్ కదా. వైల్ పర్ఫార్మింగ్ ది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ వైండింగ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ కండక్టెడ్ ఆన్ హెచ్వి సైడ్, కానీ చూడండి లో వోల్టేజ్ వైండింగ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. ఎస్, హెచ్వి సైడ్ కండక్ట్ చేస్తున్నాం, ఎల్వి వైండింగ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఏ అండ్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఆప్షన్ చూడండి, చాలా బ్యూటిఫుల్. సబ్జెక్ట్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎంతైనా అనాలిసిస్ చేయొచ్చు. అంతేగాని ఆగం ఏగాలం ఇది చేస్తే దానికి బదులు మీరు ఏకి సికి బదులు బీడీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతారు. ఏ అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్స్ వోల్టేజ్. ఎస్, స్టెప్ అప్ స్టెప్ డౌన్. ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ద కరెంట్, స్టెప్ డౌన్ ద కరెంట్. ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్ ద ఫ్రీక్వెన్సీ. రాంగ్. ఇట్ ట్రాన్స్ఫర్ ద పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. అంటే వోల్టేజ్ స్టెప్ డౌన్ స్టెప్ అప్. వోల్టేజ్ స్టెప్ అప్లో స్టెప్ డౌన్లో ఎలా ఉంటుందో మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఫ్రీక్వెన్సీ, ఇన్పుట్ సైడ్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో అవుట్పుట్ సైడ్ కూడా అంతే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే హౌ యూ కెన్ సే దట్ ట్రాన్స్ఫర్స్, ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రీక్వెన్సీ అని ఎలా చెప్తావు? రాంగ్ కదా. సో ఆప్షన్ ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు, చూజ్ చేయండి. అంటే ఆన్సర్ ఏంది? ఏ అండ్ బి ఓన్లీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ బి ఓన్లీ కరెక్ట్. ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కెపాసిటర్ స్టార్ట్. బ్రదర్ కెపాసిటర్ స్టార్ట్ అన్నాడు, కెపాసిటర్ రన్ అన్నాడు. రెండు అంటే అంటే ఆయిల్ ఫిల్డ్ కెపాసిటర్ ఉంది, ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ఉంది. సో కేర్ఫుల్, రెండు కెపాసిటర్లు వాడుతున్నాడు. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద మెయిన్ వైండింగ్. అసలు మెయిన్ వైండింగ్కి మనం అస్సలు కనెక్ట్ చేయం. యాక్చువల్లీ ఈ కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆక్సిలరీ వైండింగ్ ఆర్ స్టార్టింగ్ వైండింగ్. వెన్ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఈజ్ ఓపెన్స్, ఆబ్వియస్లీ ఎప్పుడు 70 to 75% ఆఫ్ రేటెడ్ స్పీడ్కి రీచ్ అయిన తర్వాత ద పర్మనెంట్ కెపాసిటర్ లెఫ్ట్ ఇన్ ద ఆక్సిలరీ వైండింగ్. కరెక్టే కదా. ఎస్, పర్మనెంట్ కెపాసిటర్ అంటే సిఆర్ లెఫ్ట్ ఇన్ ద ఆక్సిలరీ వైండింగ్. వెన్ ద సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఓపెన్ అయిన తర్వాత ద పర్మనెంట్ కెపాసిటర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద మెయిన్ వైండింగ్ సర్క్యూట్. మెయిన్ వైండింగ్ ఎందుకు వస్తుంది? ఆక్సిలరీ వైండింగ్ అంటే స్టార్టింగ్ వైండింగ్, మెయిన్ వైండింగ్తో సంబంధం లేదు. అర్థమైందా? ఆప్షన్ సి గయాబ్. 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద ఆక్సిలరీ వైండింగ్. ఆక్సిలరీ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. చూసారా క్వశ్చన్ని? మన సబ్జెక్ట్ ఒకవేళ పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం గ్రాండ్ టెస్ట్లు కానీ ఎక్కడైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తే సెల్ఫ్ అనాలిసిస్ చాలా అవసరం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 3-phase ఇండక్షన్ మోటార్ హ్యాస్ ఎ షార్ట్ సర్క్యూట్ కరెంట్ విచ్ ఈస్ 3 times ఆఫ్ ఇట్స్ ఫుల్ లోడ్ కరెంట్. చూడండి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత ఇచ్చారండి? 3 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. 3 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. ఓకే. ఇట్స్ ఫుల్ లోడ్ స్లిప్ ఎంత ఇచ్చాడు? 4% ఇచ్చాడు. స్లిప్ పర్సెంటేజ్ ఇచ్చాడండి, 4%. ఓకే. ద రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ వెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ స్టార్ డెల్టా స్టార్టర్ మెన్షన్ చేశాడు. కేర్ఫుల్ బ్రదర్. స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ మనము రిలేషన్ తీసుకుంటున్నాం. షార్ట్ సర్క్యూట్ కరెంట్ బై ఫుల్ లోడ్ కరెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ఎఫ్ఎల్ అంటే ఫుల్ లోడ్ స్లిప్. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, మనల్ని ఏ స్టార్ డెల్టా అన్నాడు కదా, 1/3 తీసుకోవాలి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, అంటే ఆ ఫుల్ లోడ్ టార్క్తో కంపేర్ చేసినప్పుడు 3 times తగ్గుతుందా లేదా? స్టార్టింగ్ టార్క్ 3 times తగ్గుతుందా లేదా? స్టార్టింగ్లో స్టార్ డెల్టా స్విచ్ వాడినప్పుడు. కాబట్టి 1/3 తీసుకోవాలి ఇక్కడ. ఇక నార్మల్గా స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ వెన్ ఇట్ ఈజ్ స్టార్టెడ్ విత్ ద స్టార్ డెల్టా స్టార్టర్. నార్మల్గా ఈ స్టేట్మెంట్ రాకుంటే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు.
కానీ స్టార్ డెల్టా స్టార్టర్ అని మెన్షన్ చేశాడు కదా 1/3 టైమ్స్ కదా, మళ్ళీ దీన్ని మెన్షన్ చేశాడు, దీన్ని మెన్షన్ చేశాడు. ఐఎస్సి వాల్యూ ఎంత 3 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అంతే. ఇక్కడ ఎంత రావాలి 9. ఐఎఫ్ఎల్ క్యాన్సల్ 9 వచ్చింది. డైరెక్ట్ 9 తీసుకోవచ్చా లేదా? ఓకే. ఎస్ఎఫ్ఎల్ ఎంత ఇచ్చాడు 4%. అంటే 4% అంటే 4/100 తీసుకోవచ్చా లేదా? ఎస్. 3 3s 3 4s 12. 12/100 అంటే ఏమొస్తుంది 0.12. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ ఈస్ 0.12. లేదు సార్ మొత్తం నేను చేసినాక 1/3తో మల్టిప్లై చేస్తా అంటే కూడా వస్తుంది 0.12 క్వశ్చన్. ఇంత డీప్గా రాకపోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్. జస్ట్ మీకు సబ్జెక్ట్ అనాలిసిస్ పర్పస్ నేను ఇచ్చాను. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్లిప్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ద రేషియో ఆఫ్. బ్రదర్ స్లిప్ అంటే ఏంటిది, స్లిప్ అంటే ఏంటిది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. వేటి యొక్క రేషియోని స్లిప్ తీసుకుంటాం. రోటార్ కాపర్ లాస్ టు రోటార్ అవుట్పుట్, స్టేటార్ కాపర్ లాస్ టు స్టేటార్ ఇన్పుట్, రోటార్ కాపర్ లాస్ టు రోటార్ ఇన్పుట్, రోటార్ కాపర్ లాస్ టు స్టేటార్ ఇన్పుట్. ఓకే, నేను ఒక పని చేస్తా, మనకు తెలిసిన ఈక్వేషన్ తీసుకుందాం. రోటార్ ఇన్పుట్లు ఇచ్చాడా? ఓకే, రోటార్ ఇన్పుట్, రోటార్ కాపర్ లాస్, రోటార్ గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్, అంటే రోటార్ నుండి వచ్చిన అవుట్పుట్ అన్నట్టు. ద రేషియో అమాంగ్ దీస్ 3 థింగ్స్ ఈస్ టేకెన్ లైక్ దిస్ 1:s:1 - s. ఇది రేషియో అండి, ఈ రేషియో గుర్తు పెట్టుకోవాలి. సో వీటికి ఆల్రెడీ ప్రూఫ్స్ ఉంటాయి, ఇక్కడ మనం అంత టైం ఇన్వెస్ట్ చేయలేం కదా. నేను అడిగింది ఏంటి, స్లిప్ అంటే ఏంటిది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నువ్వు స్లిప్ రాస్తావా, దీన్ని యూజ్ చేసి స్లిప్ రాస్తావా? ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటే నీకు స్లిప్ వస్తుందా లేదా? ఇక్కడ నుంచి ఇట్రా అంటే this/this1 s/1 అంటే స్లిప్ వస్తుందా లేదా? ఫస్ట్ ఎవరు ఉన్నారు, రోటార్ కాపర్ లాస్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, రోటార్ ఇన్పుట్. అంటే ద రేషియో ఆఫ్ రోటార్ కాపర్ లాస్ టు రోటార్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ స్లిప్ కాదా? చెప్పండి. రోటార్ కాపర్ లాస్ టు రోటార్ అవుట్పుట్. నో, రోటార్ అవుట్పుట్ ఎందుకు వస్తే రోటార్ ఇన్పుట్ రావాలి. ఈ స్టేటార్ ఎందుకు వస్తుంది, గయాబ్. రోటార్ కాపర్ లాస్ టు రోటార్ ఇన్పుట్, రోటార్ కాపర్ లాస్ టు రోటార్ ఇన్పుట్, రోటార్ కాపర్ లాస్ టు స్టేటార్ ఇన్పుట్. రాంగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేర్ఫుల్లీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈక్వేషన్స్ రాయండి, క్లారిటీ ఉంటుంది, అక్యురసీ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండక్షన్ మోటార్ ఆపరేషన్ విత్ స్లిప్స్. బ్రదర్ మనం ఒక పని చేద్దాం, నేను జస్ట్ మీకు సబ్జెక్ట్ ఇవ్వడం కోసం నేను మాట్లాడుతున్నా. ఇది మోటార్, ఇది జనరేటర్. కేర్ఫుల్, జనరేటర్లో రోటార్ యొక్క స్పీడ్ అనేది సింక్రోనస్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎస్, మోటార్లో రోటార్ యొక్క స్పీడ్ అనేది సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువ ఉంటుంది. అకార్డింగ్ టు స్లిప్ ఫార్ములా మనకు స్లిప్ వాల్యూ ఈజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 0 and 1 పాజిటివ్. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, జనరేటర్లో రోటార్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లిప్ విల్ బి నెగిటివ్. -1 కంటే ఎక్కువ ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్. చలో మనకు ఒక పని చేద్దాం. జనరేటింగ్ ఇచ్చాడు, -s అని ఎగ్జాక్ట్లీ ఇచ్చాడు. కాబట్టి ఒక పని చేద్దాం. ఎస్ అంటే ఏంటిది, ఫార్వర్డ్ మోటరింగ్. ఎస్, ఫార్వర్డ్ మోటరింగ్ అంటే డి ఇచ్చాడు కదా, డి మస్ట్ బి 5 అంటే డి 5 ఉంది, 5 ఉంది. ఒకటే ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఓకే, మనకు రివర్స్ మోటరింగ్కి ప్లస్ వచ్చిందంటే రివర్స్ మోటరింగ్కి ఏం రావాలి, 2 రావాలి, అంటే -s రావాలి. అంటే ఏ షుడ్ బి కనెక్టెడ్ టు 2. మనకు కరెక్ట్ అనే దాంట్లో చూడండి, ఏ ఇది పోయింది, A2 ఉండాలి, మనకు 2 మిగిలిన ఆప్షన్స్. సో ఇప్పుడు మనకేంది, ఇంకొక విషయం మాట్లాడాలి. కౌంటర్ ఈఎంఎఫ్ బ్రేకింగ్ అంటే దీన్ని మనం ప్లగ్గింగ్ అని అంటాం. ప్లగ్గింగ్ బ్రేకింగ్లో మీరు ఒక విషయం గమనించండి. సో యాక్చువల్లీ స్లిప్ అంటే ఏంటిది బ్రదర్, ns - nr/ns. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్లగ్గింగ్లో నువ్వు ఫేస్ సీక్వెన్స్ ఉల్టా చేస్తావు. ఒరిజినల్ ఫేస్ సీక్వెన్స్కి ఆపోజిట్ ఫేస్ సీక్వెన్స్ చేస్తావు. లేదంటే బ్రదర్ ప్లగ్గింగ్ అంటే ఏంటిది అని అడుగుతాడు. ప్లగ్గింగ్ అంటే ఏంటిది అని అంటాడు. ప్లగ్గింగ్ బ్రేకింగ్ ఆర్మేచర్ లేదా సప్లై యొక్క టెర్మినల్స్ ఫేస్ సీక్వెన్స్ ఉల్టా చేయడం, లేదంటే ఏ 2 ఫేజెస్ని అయినా ఉల్టా చేయడం, ఇంటర్చేంజ్ చేయడం, దాన్నే మనం ప్లగ్గింగ్ బ్రేకింగ్ అంటాం. అలా చేసినప్పుడు యాక్చువల్లీ ఒరిజినల్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో తిరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఫేస్ సీక్వెన్స్ ఉల్టా చేస్తావో అప్పుడు తిరిగే స్పీడ్ అనేది ఆపోజిట్. సో నేను ఇట్లా అనొచ్చా, -ns అనొచ్చా -nr, ఇక్కడ -ns వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ కామన్ ఇస్తే ఇక స్లిప్ ఈక్వల్ టు ns + nr వస్తుందా లేదా? ఎస్, ns. ఇక్కడ నువ్వు మైనస్ క్యాన్సిల్ చేసినావు, ns + nr. ఇప్పుడు నేనేం చేస్తున్నా, nr ప్లేస్లో నేను ns × 1 - s అని రాయొచ్చా లేదా? సో నువ్వు పైన న్యూమరేటర్లో ns కామన్ తీస్తావు. ns కామన్ ఇస్తే 1 + 1 అంటే 1 + 1 - s
అంటే S ఈక్వల్ టు 2 మైనస్ S వస్తుందా లేదా? NS క్యాన్సల్. సో దేర్ ఫోర్ కౌంటర్ కరెంట్ బ్రేకింగ్. సో మీకు తెలియకపోవచ్చు, నేను అనాలిసిస్ ఇస్తున్నా. సో B మస్ట్ బి 4, B మస్ట్ బి 4, B మస్ట్ బి 4. గయా చూసారా, ఇలా మీరు ఎలిమినేట్ చేయకుండా నేను కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన. సో దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. డైరెక్ట్ చేయొచ్చు 2 మైనస్ S అని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్? హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఉన్నది కెపాసిటర్ స్టార్ట్, షెడెడ్ పోల్ లోయెస్ట్ స్టార్టింగ్ టార్క్. ఇది ఓకే. మనం ఇంట్లో యూజ్ చేసే వాషింగ్ మెషిన్లో రెసిస్టెన్స్ స్ప్లిట్ మోటార్ వాడతాం. పర్మనెంట్ కెపాసిటర్ రన్ మోటార్ అనేది కాదు, హైయెస్ట్ పవర్ ఫ్యాక్టర్ ఇస్తుంది. రెసిస్టెన్స్ స్ప్లిట్ కెపాసిటర్ స్టార్ట్, ఆప్షన్ డి. ఇది స్టార్ట్ అంటే వాషింగ్ మెషిన్స్లో వాడతారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హైయెస్ట్ అన్నాడు కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 4 పోల్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, 4 పోల్స్ ఉన్నాయంటే ఒక ఇండక్షన్ మోటార్లో ఆపరేట్స్ ఫ్రమ్ ఏ సప్లై వూజ్ ఫ్రీక్వెన్సీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అంట. క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఎట్ విచ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద స్టేటార్ ఈజ్ రొటేటింగ్. బ్రదర్, ఇండక్షన్ మెషిన్లో స్టేటార్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్తో తిరుగుతుంది. ఇక్కడ మనం ఏమేమో చేస్తాం, ఎన్ఆర్ కనుక్కుంటాం, ఏమేమో చేస్తాం. ఈ చిన్న పాయింట్ మీరు అండర్లైన్ చేయకుంటే ఆన్సర్ గయా. బ్రదర్ అడిగింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద స్టేటార్ ఈజ్ రొటేటింగ్. స్టేటార్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం అంటున్నాం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్తో తిరుగుతుంది? సింక్రోనస్ స్పీడ్. సింక్రోనస్ స్పీడ్ ఏంటిది? 120 F/P. చలో, NS ఈక్వల్ టు 120. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు? 50. పోల్స్ ఎంత ఇచ్చాడు? 4. 4 1s 4 3s అంటే 3 × 5 ఎంత? 15. 2 zeros. NS ఈక్వల్ టు 1500 RPM. చూసారా, చాలా ఈజీ క్వశ్చన్. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మనం స్కిప్ చేస్తాం. ఆప్షన్ C is the correct answer. C is the correct answer. Next question. Read the following statements. In a 3-phase induction motor, 3-phase induction motor ఉందంట, the resultant flux is constant value of 1.5 πm. Wow, beautiful question. It is a 100% beautiful question. In a 3-phase induction motor, the resultant flux rotates around the stator at synchronous speed. చూసారా, సబ్జెక్ట్ మొత్తం అక్కడనే తిరుగుతుంది. మనం ఇందాక ఏదైతే మాట్లాడినామో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దేని గురించి అయితే మాట్లాడినామో అదే ఉంది ఇక్కడ. చూడండి బ్రదర్, మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చూస్తే FR ఈక్వల్ టు M/2 F(m) cos θ మైనస్ ωt. ఓకే. ఇక్కడ బ్రదర్ M ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేజెస్. నిన్ను అడిగింది ఏంటిది? 3 ఫేజ్ అంటే M/2 అంటే ఎంత? 3 ఫేజ్కి FR ఈక్వల్ టు 3/2 Fm cos θ మైనస్ ωt. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? FR ఈక్వల్ టు 1.5 F(m) cos θ మైనస్ ωt నా కాదా? ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1.2 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం ఫీల్డా కాదా? MMFా కాదా? సో దట్స్ ఇట్. కరెక్టే కదా స్టేట్మెంట్. మరి ఇది సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది కదా, కరెక్టే కదా. ఇంతకుముందే న్యూమరికల్ చేసినాం. సో బోత్ A and B ఆర్ కరెక్ట్ ఆన్సర్. 45A. నెక్స్ట్ క్వశ్చన్, ద పోర్టియర్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ అండ్ డాష్ ట్రయాంగిల్. పోర్టియర్ ట్రయాంగిల్ అనేది ఆల్వేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఈక్విలాటరల్, ఐసోలేస్, ఆబ్ట్యూస్. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ZPF మెథడ్ వాడతాం. ఎలిమినేషన్ వాడాలి. ఆప్షన్ C. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింక్రోనస్ కెపాసిటర్. బ్రదర్, సింక్రోనస్ కెపాసిటర్ అనేది డైనమిక్ డివైస్, నాట్ స్టాటిక్ డివైస్. ఎందుకు? ఇది ఒక సింక్రోనస్ మోటార్. యాక్చువల్లీ సింక్రోనస్ కెపాసిటర్ ఈజ్ సింక్రోనస్ ఫేజ్ మాడిఫైయర్ ఆర్ ఫేజ్ అడ్వాన్సర్. సింక్రోనస్ కెపాసిటర్ అనేది ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్. అంటే దీనికి ఓవర్ ఎగ్జైటేషన్ నాకు కల్పిస్తున్నావు. బ్రదర్, సింక్రోనస్ మోటార్ని ఓవర్ ఎగ్జైట్ చేస్తున్నావు, బట్ షాఫ్ట్కి ఎలాంటి లోడ్ ఇస్తలేవు, అండర్ నో లోడెడ్ కండిషన్. అదే నువ్వు ఫేజ్ మాడిఫైయర్ ఆర్ ఫేజ్ అడ్వాన్సర్ తీసుకున్నావే అనుకో, సింక్రోనస్ మోటార్ ఓవర్ ఎగ్జైటేషన్ కానీ షాఫ్ట్కి లోడ్ ఇస్తున్నావు, అంటే అండర్ లోడెడ్ కండిషన్. ఇక్కడ అన్లోడెడా అండ్ అండర్ ఎగ్జైటెడ్? నో అండర్ ఎగ్జైటెడ్ ఎట్లా వస్తుంది? లోడెడ్? నో లోడే చెయ్యవు నువ్వు. అన్లోడెడ్ ఫైన్, ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్. ఈ 3 చెక్ చేసుకోవాలి. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో సింక్రోనస్ కెపాసిటర్, సింక్రోనస్ కండెన్సర్, ఫేజ్ మాడిఫైయర్ ఇవన్నీ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. అండర్ వోల్టేజ్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి వాడుతాం. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బ్రదర్, 3-phase synchronous generator is loaded with a capacitor bank. Wrong. Option C is correct answer. Next question. What is the short circuit ratio of synchronous machine?
సింక్రోనస్ మెషిన్ యొక్క షార్ట్ సర్క్యూట్ రేషియో ఏంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షార్ట్ సర్క్యూట్ రేషియో గురించి 2 ఫార్ములాస్ ఇస్తాను. 1/SCR ఈజ్ నథింగ్ బట్ ఇంపెడెన్స్ తీసుకోవచ్చు. ఇది అడ్జస్టెడ్ వాల్యూ కాబట్టి అడ్జస్టెడ్ బ్రదర్, అడ్జస్టెడ్ వాల్యూ ఖచ్చితంగా పర్ యూనిట్స్లో ఉండాలి, కేర్ఫుల్. అదేవిధంగా SCR ఈక్వల్ టు 1/X సింక్రోనస్ రియాక్టెన్స్ సాచురేటెడ్ వాల్యూ. ఏంటిది? సాచురేటెడ్ వాల్యూ. ఎందులో తీసుకోవాలి? పర్ యూనిట్. షుడ్ నాట్ బీ ఇన్ ఇంపెడెన్స్, షుడ్ నాట్ బీ ఇన్ ఇంపెడెన్స్. చూడండి, ఓమ్స్ ఉంది, రాంగ్. ఓమ్స్ ఉంది, రాంగ్. కానీ ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని లాక్ చేశారు, పర్ యూనిట్, కేర్ఫుల్. కానీ ఇది అన్సాచురేటెడ్ ఉంది. అన్సాచురేటెడ్ ఎట్లుంది? సాచురేటెడ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ యువర్ ఫేవరెట్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ నేను జూమ్ చేసిన. చలో, ఇక్కడ మెషిన్ లిస్ట్ 1, లిస్ట్ 2 ఇన్ రెస్పెక్టివ్ సింక్రోనస్ మెషిన్. బ్రదర్, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. యాక్చువల్లీ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్లో మనం చూడండి, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడు నో లోడ్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్ రావాలి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, షార్ట్ సర్క్యూట్ కరెంట్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. ఓకే, మనకి ఇంకేమని ఇచ్చాడా? ఓపెన్ సర్క్యూట్, వీక్ ఆర్ షార్ట్ సర్క్యూట్, ఇన్వర్టెడ్ వీక్. ఓకే, ఇవి చెక్ చేద్దాం. ఇవి లేదు అని అంటే వీక్ కర్వ్ ఇచ్చాడు కదా, ఇట్లా వద్దాం. ఇది ఏంటిది బ్రదర్? ఫీల్డ్ కరెంట్. ఇది ఏంటిది? ఇక్కడ మనం డిసైడ్ చేద్దాం. ఇది ఆర్మేచర్ కరెంట్, వీ కర్వ్. ఇది వి ఇన్వర్టెడ్ కర్వ్, పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజీ. అండర్ నో లోడ్ వోల్టేజ్ వర్సెస్, ఓకే, ఏ మస్ట్ బి కనెక్టెడ్ టు 3. 2 గయాబ్, ఏ ఇది సి గయాబ్, డి గయాబ్. మళ్ళీ ఇక్కడ ఎలిమినేట్ చేద్దామంటే B4 ఉంది. నువ్వు బీని చెక్ చేయొద్దు. ఇగో సిని డీని చెక్ చేస్తే ఆన్సర్ వచ్చినట్టే కదా. మీరు చూడాలి, సిని డీని ఇక్కడ A3 B4 ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు బీ చెక్ చేయొద్దు. సి కానీ డి కానీ చెక్ చేద్దాం. షార్ట్ సర్క్యూట్ క్యారెక్టర్ అక్కడ ఏమి ఇచ్చాను? ISC వర్సెస్ IF. ఆన్సర్ ఏం రావాలి? C షుడ్ బి 2. అంటే ఆన్సర్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A3 B4 C షుడ్ బి 2. ఈ విధంగా మనం స్మార్ట్గా చేయాలి తక్కువ టైంలో. నెక్స్ట్, లోడ్ పవర్ ఫ్యాక్టర్. అదేవిధంగా ఆర్మేచర్ ఫ్లక్స్ ఇన్ ఆల్టర్నేటర్. ఒక సైడ్ ఏమో పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, ఇంకో సైడ్ ఏమో వాటి యొక్క అంటే ఆర్మేచర్ రియాక్షన్ ఇచ్చాడు ఆల్టర్నేటర్ యొక్క. ఏ విధంగా ఉంటుంది బ్రదర్? అండర్లైన్ ఆల్టర్నేటర్. మోటార్ గురించి మాట్లాడలేదు, ఇక్కడ కూడా మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్టర్నేటరా మోటరా? మోటార్లో అయితే ఆల్టర్నేటర్కి ఉల్టా ఉంటుంది. కేర్ఫుల్. చలో, లీడింగా లాగింగా? లీడింగ్ అంటే ఏంటిది? ZPF 0 వాల్యూ అంటే మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్. ఏ షుడ్ బి 2. మళ్ళా CD గయాబ్. బ్రదర్, ZPF లీడింగ్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మనం ఏం చేద్దామంటే, ఒక నిమిషం, బి ఇక్కడ ఏమున్నాయి? సేమ్ ఏం లేవు. 4D3. ఓకే, బి చెక్ చేద్దాం. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర క్రాస్ మ్యాగ్నటైజేషన్ అంటే ఖచ్చితంగా B మస్ట్ బి 3. అంటే ఆన్సర్ B. చూసారా? ఏ గయాబ్. ఏ లీడింగ్ అన్నాడు, మ్యాగ్నటైజింగ్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ క్రాస్. సరే, మిగతాది కూడా చెప్పండి అని ఉద్దేశం. ఇక్కడ 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ కదా, డీమ్యాగ్నటైజింగ్ జరగాలి. అంటే ఏంటిది? సో C షుడ్ బి 1. నెక్స్ట్ 0.7 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. బ్రదర్, ఇది 0 కాదు, యూనిటీ కాదు. 0కి 1కి మధ్యలో ఉంది లాగింగ్. అంటే పార్ట్లీ క్రాస్ మ్యాగ్నటైజింగ్, పార్ట్లీ డీమ్యాగ్నటైజింగ్. సో మిగిలింది ఏంటిది? D మస్ట్ బి 4. చూడండి, పార్ట్లీ డిస్టార్షనల్ అంటే ఏంటి? క్రాస్ మ్యాగ్నటైజేషన్. పార్ట్లీ డీమ్యాగ్నటైజేషన్. లాగింగ్ అంటే డీమ్యాగ్నటైజేషన్, లీడింగ్ అంటే మ్యాగ్నటైజేషన్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే క్రాస్ మ్యాగ్నటైజేషన్. సో 1కి యూనిటీ పవర్ ఫ్యాక్టర్కి 0కి మధ్యలో ఉంటే లీడింగ్ ఉంటే పార్ట్లీ క్రాస్ మ్యాగ్నటైజేషన్, పార్ట్లీ మ్యాగ్నటైజింగ్. అట్లా చెక్ చేసుకుంటే అయిపోద్ది. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DC జనరేటర్. DC జనరేటర్ యొక్క లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ విత్ ద టైప్ ఆఫ్ జనరేటర్. నేను ఒక పని చేస్తా, క్యారెక్టరిస్టిక్స్ నేను అన్ని ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మన కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇస్తున్నాను. ఇది లోడ్ కరెంట్, ఇదేమో వోల్టేజ్, ఇదేమో నో లోడ్ వోల్టేజ్. అందరు గమనించండి, అందరు ఇక్కడ ఒక లుక్ వేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఈ విధంగా చూడండి. సో ఇదేమో ఓవర్ ఎగ్జైటెడ్ అంటే ఓవర్ కాంపౌండ్, ఇదేమో అండర్ కాంపౌండ్, ఇదేమో ఇది ఫ్లాట్ కాంపౌండ్, ఇది ఫ్లాట్ కాంపౌండ్, ఇది అండర్ కాంపౌండ్, ఇది సపరేట్లీ, ఇది షంట్, ఇది డిఫరెన్షియల్. క్లియర్? ఇది ఓవర్ కాంపౌండ్,
ఇది ఓవర్ కాంపౌండ్, ఇది ఫ్లాట్ కాంపౌండ్, ఇది అండర్ కాంపౌండ్, ఇది సపరేట్లీ, ఇది షంట్, ఇది డిఫరెన్షియల్. ఇన్లే అన్నీ ఇవ్వలే కదా, అందుకోసం నేను రాస్తున్నా. ఫస్ట్ బ్రదర్ పైకి వెళ్ళిపోయింది కదా, అది ఓవర్ కాంపౌండ్ అంటే ఆర్ మస్ట్ బి 1, అవునా కదా? ఆర్ మస్ట్ బి 1. సో ఆర్ ఎక్కడుంది? ఇది 3 ఉంది గయాబ్, ఇది 4 ఉంది గయాబ్, మళ్ళీ ఆర్ ఇంట్లో రెండిట్లలో ఉంది. సో ఏమన్నా సేమ్ ఉన్నాయి, పీ చెక్ చేయొద్దు, మనం క్యూ కానీ ఎస్ కానీ చెక్ చేద్దాం. క్యూ కానీ ఎస్, వేర్ ఈస్ క్యూ? ఫ్లాట్ కాంపౌండ్ అంటే ఇది ఫ్లాట్ కాంపౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అంటే 2 మస్ట్ బి, అంటే క్యూ మస్ట్ బి 2 కావాలనా లేదా? ఓకే, వేర్ ఈస్ దిస్ కరెక్ట్ అనే దాంట్లో క్యూ మస్ట్ బి 2 అంటే ఇది పోయింది, మనకు ఆన్సర్ మిగిలింది ఏంటిది? సి. సార్ మిగిలినవి కూడా చెక్ చేద్దామా? ఎస్ ఏమున్నది? డిఫరెన్షియల్ అంటే 4 ఉందా లేదా? కిందికి వచ్చింది చూడండి, 4 ఉన్నదా లేదా డిఫరెన్షియల్. సో అంతే, మనం అన్నీ చెక్ చేయదు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై కండక్టింగ్ స్విన్బర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల ఆన్ డీసీ మెషిన్ ద ఫాలోయింగ్ లాసెస్ కెన్ బి అప్టైన్డ్. యాక్చువల్లీ స్విన్బర్న్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫిషియన్సీని కనుక్కోవడం, క్లియర్, ఎఫిషియన్సీని కనుక్కోవడం. దాన్నే మనం కాన్స్టెంట్ లాసెస్ని కనుక్కోవడం అనొచ్చు. యాక్చువల్గా దీనికి కావాల్సిన మోటార్స్ ఏంది, మెషిన్స్ ఏంది అంటే షంట్ మెషిన్. ఏంటిది బ్రదర్? షంట్ మెషిన్. ఇంకొక మెషిన్ ఏంది? కాంపౌండ్ మెషిన్. ఏంటిది? ఇంకొక మెషిన్ ఏంటిది? కాంపౌండ్ మెషిన్. అంటే ఈ రెండు మెషిన్స్కి మనం ఈ టెస్ట్ ఉపయోగించవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 పోల్ వేవ్ వూండ్ డీసీ జనరేటర్. బ్రదర్ వేవ్ వూండ్ ఇచ్చాడు, ప్యారలల్ పాత్స్ ఎన్ని? A = 2. ఓకే, నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని? 2 పోల్స్ అంటే P = 2. రైట్. హ్యాస్ 120 కండక్టర్స్ ఇన్ ఈచ్ ప్యారలల్ పాత్. బ్రదర్ ఎన్ని కండక్టర్స్ ఇచ్చాడు? 120. Z = 120. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్యారలల్ పాత్లో 120 కండక్టర్స్ ఉన్నాయంట. నేను చెప్తా. ఆఫ్ ఇట్స్ ఆర్మేచర్ ఇఫ్ ఇట్ ఈస్ డ్రివెన్ ఎట్ 1200 RPM అండ్ ఎగ్జైటెడ్ టు హ్యావ్ 0.02 వెబర్ ద ఇండ్యూస్డ్ EMF. బ్రదర్ ఇండ్యూస్డ్ EMF మోటరా జనరేటరా? జనరేటర్. పై ZN/60 × P/A. మంచిగా గమనించు బ్రదర్. యాక్చువల్లీ ఇదేంటి తెలుసా? జెడ్. ఇదేంటి తెలుసా? ప్యారలల్ పాత్స్. నంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ పాత్. నువ్వు తీసుకుంటే టోటల్ కండక్టర్స్ బై నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ కండక్టర్స్ బై నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అయినా తీసుకోవాలి. లేదు సార్ నేను అట్లా తీసుకోను, నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఇన్ ఈచ్, నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఈచ్ ప్యారలల్ పాత్ తీసుకుంటే Z/A ప్లస్లో అదొకటే తీసుకోవాలి 120. అర్థమవుతుందా? సో రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం? టోటల్ నంబర్ ఆఫ్ కండక్టర్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. అదే కదా. చలో పై వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.02 అనగా నేను దీన్ని రాయచ్చా? 2/100. ఓకే. జెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? టోటల్ కండక్టర్స్ ఎంత? 1200. కానీ బ్రదర్ 120 కండక్టర్స్. చూడు ఒక్క పాత్లో ఎన్ని ఉన్నాయి? 120. ఎన్ని పాత్స్ ఉన్నాయి? ప్యారలల్ పాత్స్ 2. ఓకే. స్పీడ్ ఎంత? 1200 RPM. పై ZN/60. పోల్స్ ఎంత? హౌ మెనీ పోల్స్? 2. ప్యారలల్ పాత్స్ ఎన్ని? 2. 2 గయా. ఇగో 1 2 3 1 2 3 6 1 6 2. చలో కౌంట్ చేయండి, క్యాలిక్యులేట్. 2 × 4 × 2 2 4 × 12. సో 2 × 12 4 12 40 అంటే 96 96 volts. చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి కంటెంట్ వచ్చినప్పుడు, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. 120 కండక్టర్స్ పర్ ఈచ్ ప్యారలల్ పాత్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 96. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిరీస్ మోటార్ విల్ బి ఓవర్ స్పీడ్ వెన్. ఒక సిరీస్ మోటార్ అనేది ఎప్పుడు ఓవర్ స్పీడ్ అవుతుంది? ద లోడ్ ఈజ్ ఇంక్రీజ్డా. బ్రదర్ లోడ్ ఇంక్రీజ్ అయితే ఫ్లక్స్ పెరుగుతుంది, మనకేమవుతుంది? స్పీడ్ తగ్గుతుంది. ఎందుకు? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. చూడండి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. సో అది క్యూములేటివ్, మళ్ళీ దానిపైన డిపెండ్ అవుతుంది. దాని గురించి మనకేం ప్రాబ్లం లేదు, తీసేయండి. ద ఫీల్డ్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. నువ్వు ఫీల్డ్ ఓపెన్ సర్క్యూట్ చేసినావు అనుకో, యాక్చువల్గా కెన్ యూ సీ ఈ సిరీసా షంటా? మంచిగా గమనించండి, ఇచ్చింది సిరీస్ బ్రదర్. నువ్వు ఫీల్డ్ కాయిల్ని ఓపెన్ సర్క్యూట్ చేసావే అనుకో, సిరీస్ కదా. ఏదైనా కరెంటు ఫ్లో అయిద్దా ఆర్మేచర్కి? ఆర్మేచర్ కరెంటు ఫ్లో అయిద్దా ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే? కాదు కదా. అక్కడే వర్క్ నడుస్తుందా? జరగదు. సో ఇక్కడ నెక్స్ట్ అంటే ద ఆర్మేచర్ సర్క్యూట్ ఈజ్ ఓపెన్
రాంగ్. ఆర్మేచర్ సర్క్యూట్ ఓపెన్ చేసినా, ఫీల్డ్ కాయిల్ ఓపెన్ చేసినా మనకు ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో కాదు. కానీ లోడ్ ఈజ్ రిమూవ్డ్. లోడ్ ఇక్కడ నేను కనెక్ట్ చేసిన, అండర్ నో లోడ్ కండిషన్ దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ లోడ్. ఇది అండర్ నో లోడ్ కండిషన్ దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ద ఫీల్డ్. అంటే యాక్చువల్గా ఎలాంటి కరెంటు ఫ్లో కాకుంటే మనకు వచ్చే ఫ్లక్స్ ఎంత? 0. అఫ్కోర్స్ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిటీ ఆర్పిఎం. చూడు ఇక్కడ నువ్వు ఒక విషయం గమనించు. ప్రాక్టికల్లీ ఇన్ఫినిటీ ఆర్పిఎం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ రొటేట్స్ ఎ డేంజరస్ హై స్పీడ్. సిరీస్ మోటార్ విల్ ఓవర్ స్పీడ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లోడ్ రిమూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డీసీ సిరీస్ మోటార్ డెవలప్స్. ఏం మోటార్ ఇది? సిరీస్ మోటార్. ఏ టార్క్ ఆఫ్ 20 న్యూటన్ మీటర్. ఎక్కడ? 3 amperes ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. 3 ampere దగ్గర 20 న్యూటన్ మీటర్ కరెంట్, 20 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ అయింది. ఇఫ్ ద కరెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 6 ampere. కరెంట్ అనేది 6 ampereకి ఇంక్రీజ్ చేసినప్పుడు ద టార్క్ ఈజ్ హౌ మచ్? వాట్ ఈస్ ద టార్క్? సో ఎంత టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది? బ్రదర్ మెన్షన్ చేసింది సిరీసా షంటా? సిరీస్ మోటార్. సో ఇక్కడ టార్క్కి కరెంట్కి రిలేషన్ అడుగుతుంది కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. అంటే ఇక్కడ చూడు, ఇప్పుడు కరెంట్ ఏం చేసిండు? 3 ampere నుంచి 6 ampere డబల్ చేశాడా కదా? అంటే 3 ampere నుండి 6 ampereకి డబల్ చేశాడు కాబట్టి కరెంటు టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. 2 square ఇస్తే ఏమవుతుంది? 4. అంటే 4 times ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ టార్క్. అంటే 4 into 20 ఎంత? 80 న్యూటన్ మీటర్. సో అదే నువ్వు ఇదే కంటెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ సిరీస్ మోటార్ నేను షంట్ మోటార్ ఇచ్చాను అనుకో, అప్పుడు టార్క్ ఎంత వస్తుంది? డబల్ అవుతుంది. 40 న్యూటన్ మీటర్. దాట్స్ ఇట్. అడిగింది సిరీసా షంటా? కేర్ఫుల్గా చూసుకోండి. ఆప్షన్ ఇక్కడ 80 న్యూటన్ మీటర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫంక్షన్ ఆఫ్ సర్జ్ ట్యాంక్. సర్జ్ ట్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? బ్రదర్ సర్జ్ ట్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం పెన్స్టాక్లో సంభవించే వాటర్ హ్యామర్ ఎఫెక్ట్స్ని తొలగిస్తుంది. ఈ వాటర్ హ్యామర్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయి? ఇది పెన్స్టాక్ క్యారీ ద వాటర్ ఫ్రమ్ సర్జ్ ట్యాంక్ టు టర్బైన్. ఎప్పుడైతే జనరేటర్, టర్బైన్ అనేది కపుల్డ్ విత్ ద జనరేటర్ యొక్క రోటర్తోనే కపుల్ చేస్తాం. జనరేటర్ పైన లోడ్ పెరిగినా తగ్గినా ఏమవుతుంది అని అంటే ఇట్ డిమాండ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ ఇట్ ఈస్ ఏబుల్ టు రిజెక్ట్ ద వాటర్, దెన్ దట్ ఎఫెక్ట్ విల్ బి ఎక్కడైతుంది అని అంటే టర్బైన్ పైన. ఆ టర్బైన్ ఏం చేస్తుంది? రిజెక్ట్ చేయడం లేదంటే ఎక్స్పెక్ట్ చేయడం. సో అలాంటప్పుడు ఈ పాజిటివ్ ప్రెషర్ నెగిటివ్ ప్రెషర్ విల్ బి డెవలప్డ్. సో ఈ పాజిటివ్ ప్రెషర్ నెగిటివ్ ప్రెషర్ లీడ్స్ టు అంటే ఈ కంటిన్యూస్గా రావడం వల్ల దట్ పెన్స్టాక్ ఏబుల్ టు డ్యామేజ్. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే సర్జ్ ట్యాంక్ ఉపయోగించాలి. సర్జ్ ట్యాంక్ ఎట్లా? ఐదర్ సప్లయింగ్ ద ఎక్సెస్ వాటర్ టు ద టర్బైన్, లేదు అని అంటే ఆర్ స్టోర్ ద రిజెక్టెడ్ వాటర్ ఫ్రమ్ ద టర్బైన్. సో అలా సర్జ్ ట్యాంక్ అనేది మనం డిజైన్ చేస్తాం. రిలీవ్ ద వాటర్ హ్యామర్ ప్రెషర్ ఇన్ ద పెన్స్టాక్. యాక్చువల్గా వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ఎందులో జరుగుతుంది అంటాడు? పెన్స్టాక్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. dV/dt ప్రొటెక్షన్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద SCR బై. సో dV/dt ప్రొటెక్షన్ మనం SCRకి ఏ విధంగా కల్పిస్తాము అనేది క్వశ్చన్. సో ఇది SCR ఆర్ థైరిస్టర్, ఇది ఒక కెపాసిటర్. ఈ రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నామనంటే దిస్ ఈజ్ R∗S. ఇది డిశ్చార్జ్ అంటే కరెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు కంట్రోల్ చేయడానికి. సో ఇది dV/dt ప్రొటెక్షన్ ఇస్తుంది ఒక SCRకి. అండ్ ఇది ప్యారల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తాం. ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. కనెక్టింగ్ ఏ కెపాసిటర్ అండ్ ప్యారల్ విత్ ద లోడ్? నో. కనెక్టింగ్ ఏ ఇండక్టర్? నో. కనెక్టింగ్ ఏ కెపాసిటర్ అండ్ రెసిస్టర్ ఇన్ ప్యారల్ విత్ ద డివైస్. సిరీస్ కాంబినేషన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్. విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఇంక్రీజెస్. చూద్దాం. With the increase in temperature, the resistance of insulating materials decreases. First of all, metals ku unna temperature coefficient ఏంటిది? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఓకే. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ కండక్టివిటీ తగ్గుతుంది. అంటే ఏంటిది? రెసిస్టెన్స్ పెరుగుతుంది. నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్లో టెంపరేచర్ పెరిగినా కొద్దీ కండక్టివిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో మనం చూడాల్సింది ఈ రెండు విషయాలే. సో ఎగ్జాంపుల్, మనం సెమీ కండక్టర్స్ 0 Kelvin టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్ లెక్కల పనిచేస్తున్నాయి, 300 Kelvin టెంపరేచర్ దగ్గర కండక్టర్ లెక్కల పనిచేస్తున్నాయి. అంటే కండక్టివిటీ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అయ్యాయంటే రెసిస్టెన్స్ తగ్గినట్టే కదా? ఎస్ ఆర్ నో? సో దేర్ ఫోర్ ఇక్కడ ఒక విషయం చూడండి.
ఇంట్రాన్సిక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రాన్సిక్ సెమీకండక్టర్ అండ్ సెమీకండక్టర్ అదేవిధంగా ఇన్సులేటర్స్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఓకే, ఎక్స్ట్రాన్సిక్ సెమీకండక్టర్ అండ్ అదేవిధంగా మెటల్స్ అంటే కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. కేర్ఫుల్. ఇక్కడ మనల్ని అడిగింది మెటల్స్. ఇప్పుడు ఏమవుతుంది? విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఇంక్రీజెస్. కరెక్టే. విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్ డిక్రీజెస్. కరెక్టే కదా? సో బోత్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. రాంగ్ అండి. బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డ్యూటీ సైకిల్ ఆఫ్ చోపర్ ఈజ్ ఆల్ఫా అనేది డ్యూటీ సైకిల్, దెన్ ద రిపిల్ ఫ్యాక్టర్ ఈస్ గివెన్ బిలో. బ్రదర్, రిపిల్ ఫ్యాక్టర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకు అనంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏసీ ప్రజెంట్ ఇన్ ద అవుట్పుట్ అండ్ డీసీ ప్రజెంట్ ఇన్ ద అవుట్పుట్. మనకు నార్మల్గా రెక్టిఫైర్ తీసుకుంటే అవుట్పుట్లో ఏసీ తక్కువ ఉండాలి, డీసీ ఎక్కువగా ఉండాలి. సో ఏసీ తక్కువ ఉండాలి, రిపిల్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. డీసీ ఎక్కువ ఉండాలి, రిపిల్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఓకే, మనం ఆర్ఎంఎస్ రాసినామనంటే విఏసీ V0 RMS హోల్ స్క్వేర్ మైనస్ V0 DC RMS. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? VDC. కేర్ఫుల్గా చూడండి, VDC. ఓకే, ఇక్కడ నేను దీని విధంగా రాయచ్చా లేదా? V0 RMS బై VDC హోల్ స్క్వేర్. డైరెక్ట్ రాసేస్తున్నా, రూట్ లోపల తీసుకెళ్తున్నా. దిస్ ఈజ్ 1. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. మన చోపర్ నుండి డ్యూటీ రేషియో తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు V0 యావరేజ్ ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ VS. V0 RMS ఈక్వల్ టు రూట్ ఆల్ఫా టైమ్స్ ఆఫ్ VS. కేర్ఫుల్. సో ఇప్పుడు నేను V0 RMS బై V0 యావరేజ్ తీసుకున్నట్లయితే ఇగో V0 RMS ఏముంది? రూట్ ఆల్ఫా VS. అదేవిధంగా V యావరేజ్ ఏముంది? ఆల్ఫా VS. VS క్యాన్సల్. రూట్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే 1/రూట్ ఆల్ఫా వస్తుంది. అంటే నేను ఇట్లా రాయొచ్చా? RMS వోల్టేజ్ బై అవుట్పుట్ RMS వోల్టేజ్ బై అవుట్పుట్ యావరేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు 1/రూట్ ఆల్ఫా. ఐ కరెక్ట్? ఇప్పుడు చూడండి, దీని ఫామ్ ఫ్యాక్టర్ అంటే కొన్నిసార్లు ఇట్లా కూడా అడుగుతాడు. స్క్వేర్ -1 అనొచ్చా లేదా? ఏంటిది ఇది? రిపిల్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఫామ్ ఫ్యాక్టర్ స్క్వేర్ -1. కానీ మీరు గమనించండి, ఇక్కడ VRMS బై VDC అంటే యావరేజ్ వాల్యూ అంటే ఏంటిది? 1/రూట్ ఆల్ఫానా కాదా? ఎస్. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. రిపిల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ 1/రూట్ ఆల్ఫాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/రూట్ ఆల్ఫా హోల్ స్క్వేర్ -1 చేస్తే నీకేమొస్తుంది? 1/ఆల్ఫా -1. ఓకే, సో ఇక్కడ 1 - ఆల్ఫా బై ఆల్ఫా. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కనుక మీకు ఈజీగా అర్థమైద్దని నేను ఇస్తున్నాను. అంతా ఇవ్వకూడదు, జస్ట్ మీకు డైరెక్ట్ నేను చెప్పొచ్చు కూడా. సో ఆన్సర్ ఏంది? 1 - ఆల్ఫా బై ఆల్ఫా. మీకు ఎగ్జామ్లో ఆల్ఫా -1/ఆల్ఫా కూడా ఉంటుంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆల్ఫా బై కాదు, 1 - ఆల్ఫా రావాలి. ఇక 1 - ఆల్ఫా బై ఆల్ఫా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ ఈస్ నార్మల్లీ ఎంప్లాయిడ్. బ్రదర్, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ దేనికి సూటబుల్ అంటే సోర్స్ ఇండక్టెన్స్ తక్కువ ఉండాలి, లోడ్ ఇండక్టెన్స్ ఎక్కువ ఉండాలి. సోర్స్ ఇండక్టెన్స్ ఈజ్ లార్జ్, సోర్స్ ఇండక్టెన్స్ ఈజ్ స్మాల్ అండ్ లోడ్ ఇండక్టెన్స్ ఈజ్ లార్జ్. చూడండి, సోర్స్ ఏమో తక్కువ ఉండాలి అండ్ లోడ్ ఏమో ఎక్కువ ఉండాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.